డాక్టర్ చెన్నం రామకోట గారు, శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ మాజీ ఎమ్మెల్యే నూజివీడు. అప్పట్లో ఒక పేరు ఉండేది, కుడాలో పనిచేయడం అంటే అదృష్టం, మొత్తం శివారు ప్రాంతాల భూములనే మన చేతులు ఉంటాయి, విపరీతంగా డబ్బులు వస్తాయి, సర్వేలు మార్చొచ్చు. అది వాస్తవం అంటారా? మెషిన్ చేసేదైతే మీరు ఒక డిజైన్ ఇస్తే యూ కాంట్ చేంజ్ ఇట్. ఇది మనుషులు కూడా వందల మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఒకరు కాదు. అందులో బంధుత్వమా లేకపోతే సో దీనికి హుడా పాత్ర ఉంది, హుడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అవినీతి ఉందంటే అది వాస్తవం కాదండి. సార్ ఫస్ట్ వెంచర్ ఎక్కడండి మీరు? గోపన్పల్లి అండి. వాళ్ళ విప్రో ఇవాళ అసలు అది న్యూ సిటీ. ఆ రోజుల్లో 800 రూపాయలు గజం అమ్ముడుపోయేది. మొదటగా మొదలుపెట్టిన వాళ్ళలో నేను ఒకటినండి. నేనే ఫస్ట్ కాంపౌండ్ వాల్ కట్టితే ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. పేపర్లు మీరు ఎంత భద్రంగా దాచుకుంటారో, డబ్బు నగలు ఎంత భద్రంగా దాచుకుంటారో, మీ భూమికి కూడా ఒక భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ల్యాండ్ ఓనర్ తీసుకుంటారు, దానికి ఒక ఆర్చ్ కమానం కట్టి దానికి ఒక డిజైన్ వేసి ఒక బ్రోచర్లు వేసి ఇంకా ఈ ల్యాండ్ నాదే అని అమ్మేస్తుంటారు. అది నేరమా కాదు? ఇప్పుడు మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఉంటాడండి. ఇది ఇద్దరిది బాధ్యత, ఎక్కడ ఒక్కళ్ళది బాధ్యత అంటే కుదరదు. సార్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫ్రీ లాంచ్ అని పెడుతున్నారు, మీకు అక్కడ పోతే ఏం కనిపించదు, 8th ఫ్లోర్ నీది 9th ఫ్లోర్ నీది అంటుంటాడు. అది కరెక్ట్ జెన్యూన్ అంటారా? జెన్యూన్ కాదు సార్, అక్కడ తప్పండి. అది కొనుక్కున్న వాడిది కూడా తప్పు అవుతుంది. కొనుక్కున్న వాడిదే తప్పు, మరి అమ్మేవాడిదే ఉందండి. రాజకీయంగా ఎందుకు వచ్చారు? వచ్చి నూజివీడులో ఎలా గెలిచారు, ఏం చేశారు మీరు? మీకు ఏ రంగంలో ఎంట్రీ దొరుకుతుంది, కానీ రాజకీయంలో వార్డు స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి దాకా ఎంట్రీ చాలా కష్టం. అప్పుడు చిరంజీవి గారు కొత్త పార్టీ పెడతారనే వార్త బయటకు చాలా సర్వీస్ చేశాం మా కాన్స్టిట్యున్సీలో. ఆ తర్వాత ఈ పాలిటిక్స్ లో ఈక్వేషన్స్ దానివల్ల చిరంజీవి గారు నా సీట్ ఇవ్వలేకపోయారు. ఏమన్నారు? చంద్రబాబు గారిని అడుగుదాము, తెలుగుదేశంలో నువ్వు ఓకే అంటే అన్నాను. సో అవకాశం ఇస్తే పోటీ చేద్దామంటే మా మిత్రులు వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్గా మారడం, తర్వాత పొలిటీషియన్గా వెళ్ళడం. ఇక్కడ ఈ మూడో స్టెప్లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించలేదా? ఫస్ట్ మా ఫాదరు నేను పాలిటిక్స్లో జర్నీ స్టార్ట్ చేశాకండి మా ఊరు వెళ్ళాను. మా నాన్న ఇంట్లో బెడ్రూమ్లో తీసుకెళ్ళి తలుపేశాడు. అరే ఇందిరాగాంధీ గారు అని ఎవరు అనట్లా, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు అంటున్నా. రాజకీయాల్లో ఉంటే గౌరవం ఉంటుందని వెళ్ళేటప్పుడు రాజకీయాల్లోకి వెళ్తామండి. ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించేవారే ఉండరు. సో మీరు సాక్రిఫైస్ చేసి సర్వీస్ చేసినందుకు రాజకీయ నాయకులకు బాగా డబ్బులు వస్తాయి అంటుంటారు, వాస్తవం అంటారండి? మీ ఫోకస్ డబ్బు మీద ఉంటే మీరు దానికోసం ఎత్తుతారు. అట్లా అందరు వ్యక్తులు ఉంటారు. ఎక్కడ ఏ విధంగా డబ్బులు వస్తాయి? మీకు తెలిసిన వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చుకోవటం, లేకపోతే ఎవరికైనా కాంట్రాక్ట్ వస్తే వారి దగ్గర ఇంత కమిషన్ మాట్లాడుకోవటం, లేకపోతే వారికి అడ్డం పెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఎంత ఇస్తేనే చేయిస్తారంటాం. ఈ మూడోది ఇక జేబులు కొట్టడం అండి. జేబులు కొట్టడం అంటే వైన్ షాపుల దగ్గరికి కలెక్ట్ చేసుకోవడం, లేకపోతే కొంతమంది ఆఫీసర్లో టార్గెట్ ఇస్తారు, పోలీస్ స్టేషన్కి ఎంత ఇవ్వాలన్నా కానీ. సార్ ఎమ్మెల్యేకి ఎలాగ వస్తాయి డబ్బులు అంటే చెప్పండి? ప్రభుత్వ భూములు వీళ్ళ భూమిగా మార్చుకోవడం, లేకపోతే మైనింగ్, లేదా కాంట్రాక్టర్ కమిషన్, లేకపోతే బెదిరించడాలు. సిటీలో మీరే కాకుండా చాలా మంది ఉన్నారు రియల్ ఎస్టేట్, అవన్నీ కాకుండా మీ దగ్గర ఎందుకు కొనాలి? ల్యాండ్ టైటిల్ పర్ఫెక్ట్ చూసుకునే వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు సార్, పర్మిషన్ తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అన్ని లక్షణాలు అందరి దగ్గర ఉండవు. అంటే ప్రతి ఫ్లాట్ కూడా మీ ఇల్లు లాగానే కట్టుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు? ఎస్, అట్లా ఏదున్నా మా పర్సనల్ ఎగ్జిక్యూషన్, దట్టు నా పర్సనల్ ఎగ్జిక్యూషన్లో నడుస్తుంది. అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే నేను వేరే వాళ్ళు చేశారని చెప్పను సార్. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున ప్రకటనలు, ఆఫీసులు, ఈవెంట్లు పెడుతూ చేస్తుంటారు. అన్ని పెడతారు సార్, ఈవెంట్లు పెడతారు, బ్యాంక్ అకౌంట్లు తీసుకెళ్తారు, ఇంకా వేరే అన్ని అక్కడ వేయాల్సిందే. కూడా మన డబ్బులే. అది ముందు మీ తర్వాత మీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు చిరకాల కోరిక సొంత ఇల్లు కట్టుకోవాలని. అందులో భాగంగా కొంత డబ్బు కూడబెట్టుకొని ఎక్కడో దగ్గర చిన్న ఇల్లు కట్టుకొని బతకాలని భావిస్తుంటారు. దానిని ఆసరాగా తీసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాటిని ఏదో రకంగా మోసం చేసి ఆ డబ్బులు గుంజుకొని వెళ్ళిపోతుంటారు. ఎక్కడో చిన్న ఇల్లు కట్టుకుందామని ఒక 6 సెంట్లో, 1 సెంటో, 2 సెంట్లో స్థలం కొనుక్కుంటే కట్టిన తర్వాత కొంతమంది వచ్చి ఈ స్థలం మాది అంటూ వస్తుంటారు. అటువంటి సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ మ్యాటర్ అని పోలీసులు అంటారు, కోర్టుకు వెళ్తే కోర్టు సమయం తీసుకుంటుంది. ఈ రెండింటి మధ్య మరొక వ్యక్తి వచ్చి సెటిల్ చేస్తానంటూ మొత్తం ఇష్యూని
మూడో పార్టీ వచ్చి తినేస్తుంటారు. అటువంటి సమస్యలు రాకుండా సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలంటే, ధైర్యంగా కొనుక్కోవాలంటే ఎలాంటి సూచన చేయాలి, అసలు రియల్ ఎస్టేట్లో ఎలాంటి మోసాలు ఉంటాయి అనే విషయం మనతో మాట్లాడడానికి ప్రముఖ బిల్డర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నం రామకోటి గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా సామాన్యుడు కొనుక్కోవాలంటే ఏం చేయాలని విషయాల్ని, అంటే కేవలం ఇల్లే కాదు, ఒక ప్లాట్ కొనుక్కోవాలన్నా ఏం చేయాలని విషయాన్ని సార్ని అడిగి సార్. నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ చెన్నం రామకోటి గారు, శ్రీ చైతన్య కన్స్ట్రక్షన్స్ మాజీ ఎమ్మెల్యే, నూజివీడు. అవునండి సార్. ఇప్పుడు మేము చూస్తుంటాం, మాకన్నా మీరు బాగా చూస్తుంటారు ఫీల్డ్లో. ఇల్లు కొనుక్కోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అంటే పెద్దవాళ్ళ సంగతి పెట్టి కానీ సామాన్యుడు కానీ లేదా మధ్యతరగతి కుటుంబంలో కానీ కొనుక్కోవాలని స్థలమో ఇల్లు లేదా ప్లాటో ఏదో కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది, చూపిస్తారు. కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళేసరికి ఇంకొక పార్టీ వస్తుంటుంది, అక్కడ న్యూసెన్స్ ఉంటుంది. భరించలేక వాళ్ళు ఏదో రకంగా సెటిల్ చేసుకోవాలని దీంట్లోకి వస్తుంటారు. కొన్నిసార్లు ఆ స్థలానికి కనీసం ఎటువంటి లిటిగేషన్ లేకపోయినా కనీసం జలుబో దగ్గో జ్వరం ఏదో ఒకటి ఉంటుంటాయి. కొన్ని స్థలాలకైతే క్యాన్సర్ లాంటివే కనిపిస్తుంటాయి. మీరు రియల్ ఎస్టేట్లోనే దీన్ని ఇటువంటి టెర్మినాలజీ వాడుతుంటారు. కేవలం హైదరాబాదే కాకుండా ఎక్కడైనా ఇల్లు కొనుక్కోవాలంటే, లేదా వ్యవసాయ భూమి కొనాలన్నా, లేదా ప్లాట్ కొనాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ రకంగా మోసాలు జరుగుతుంటాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రామకోటి గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ప్రజా జీవితంలో ఉన్న మీరు ఇటువైపు ఎందుకు అడుగులు పెట్టారు చెప్పండి. నమస్కారం అండి. నేను ఒక కృష్ణా జిల్లా నూజివీడు దగ్గరలో ఒక చాట్రాయ్ అనే చిన్న గ్రామంలో జన్మించడం జరిగింది. అప్పట్లో ఎడ్యుకేషన్ కూడా అంత అందుబాటులో లేదు. మా గ్రామంలో 7th వరకు ఉండేది. ఆ తర్వాత పక్క గ్రామాలకు వెళ్ళి చదువుకోవడం, అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు. తర్వాత అట్లా ఎడ్యుకేషన్ పూర్తి చేశానండి. చేసిన తర్వాత నాకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది అప్పట్లో హుడా, హుడా. సో దాంట్లో నాకు సర్వేర్గా అపాయింట్మెంట్ దొరికింది. అందులో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను కొంత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటే నాకు ప్రమోషన్స్ వచ్చినాయి. అసిస్టెంట్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఓకే. డిపార్ట్మెంట్లో కూడా చాలా అనుభవం అనమాట. అది డిపార్ట్మెంట్లో అప్పటి కూడా ఇప్పుడు హెచ్ఎండిఏగా మారింది. మీకు సామాన్యంగా ప్రభుత్వంలో ఏ శాఖలైన R&B, ఇరిగేషన్, రెవెన్యూ ఇవన్నీ సపరేట్ శాఖలు ఉంటాయి. ఒక్క హెచ్ఎండిఏలోనే అన్ని శాఖలకు సంబంధించిన పని అక్కడ చేయవలసిన అవసరం ఉంటుంది, కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ రిలేటెడ్, పర్మిషన్స్ రిలేటెడ్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఎవ్రీథింగ్ వీ కెన్ లెర్న్ దేర్. కానీ అది మనం ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటాం, ఇంట్రెస్ట్ లేకపోతే నేర్చుకోలేము. సో అట్లా నాకు జీవితంలో పెద్ద అవకాశం దొరికింది ఆర్గనైజేషన్లో ఉద్యోగం చేయటం, హుడాలో. సో అప్పట్లోనే నేను ట్రేడ్ యూనియన్ లీడర్గా కూడా ఉండేవాడిని, స్టేట్ ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉండేవాడిని. అదొక ప్యారలల్ పార్ట్. జాబు, వర్కింగ్ ఇది ఒక పార్ట్. సో ముఖ్యంగా ఇప్పుడు మీరు హుడా గురించి మాట్లాడతామండి. హైదరాబాద్ 2000 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ బూమ్ రాగానే హుడా అనేది అప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. కానీ దాని వాల్యూ తెలిసింది, దానికి పనితనం, దానికి వర్క్ లోడ్ కూడా పెరిగింది. అప్పట్లో ఒక పేరు ఉండేది, హుడాలో పనిచేయడం అంటే అదృష్టం, మొత్తం శివారు ప్రాంతాల భూములనే మన చేతులు ఉంటాయి, విపరీతంగా డబ్బులు వస్తాయి, సర్వేలు మార్చొచ్చు, లేదంటే FTL ట్యాంక్ లెవెల్స్ మార్చొచ్చు అని. అది వాస్తవం అంటారా? ఇవన్నీ నిజం కాదండి. హెచ్ఎండిఏ హుడా అనేది ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసే బాడీ. ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేమ్ మాస్టర్ ప్లాన్. అంటే ఒక ఎంత జనసాంద్రత కలిగిన నగరానికి ఒక మాస్టర్ ప్లాన్ అంటూ కావాలి, ఒక డైరెక్షన్. దాన్ని ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో కొంత జరుగుతుంది, కొంత జరగదు, సమయం పడుతుంది. వాళ్ళు ఎంతవరకు ఏంటంటే అండి పర్మిషన్స్ మానిటర్ చేస్తారు. ఈ FTLs ఇవన్నీ వీళ్ళ కంట్రోల్లో ఉండవు. ఓకే. ఇప్పుడు అందులోనే ఒక విభాగం పెట్టుకున్నారు ఇప్పుడు, కానీ అప్పట్లో లేదు. ఇవన్నీ రెవెన్యూ నుంచే తేవాలి, రెవెన్యూ ఏం సర్టిఫై చేస్తే అది. సో దీనికి హుడా పాత్ర ఉంది, హుడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, అవినీతి ఉందంటే అది వాస్తవం కాదండి. హైదరాబాద్ నగరం గ్రోత్ వచ్చి 1975లో హెచ్ఎండిఏ ఫామ్ అయింది, హుడా ఫామ్ అయిందండి. సో అక్కడ నుంచి పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ ఆర్గనైజేషన్ లీడ్ చేశారండి, VK బావా గారి దగ్గర నుంచి. సో వాళ్ళు కూడా సామాన్యమైన ట్రేసర్ దగ్గర కూర్చోవాలి, డ్రాయింగ్స్ చేయించాలి, అంత ఇన్వాల్వ్ చేసే
సరోజిని పుల్లారెడ్డి గారు చైర్మన్ ఉండేవారు. ఇట్లా అచ్చా. పెద్ద పెద్దవారు ఉండేవారు. దే ఆర్ రియల్లీ డెడికేటెడ్ అనమాట. వాళ్ళు ఉండబట్టే ఇవాళ ఈ మాస్టర్ ప్లాన్కి స్ట్రెంగ్త్ ఉంది. ఓకే. వాళ్ళు తయారు చేసిన యాక్ట్ కానీ ఇవన్నీ అండి. సో మేము కూడా చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు మా పక్కన వచ్చి కూర్చునేవాళ్ళు అండి, చిన్న చిన్న డ్రాయింగ్ చేస్తాంటే. ఈవెన్ రాత్రి 8-9 మాకు సపోర్ట్ చేసుకుంటూ మాకు భోంచేసేవాళ్ళు ఏదైనా అట్లా. సో దట్ ఇస్ ఎ గుడ్ ఆర్గనైజేషన్ అండి. ఈ కరప్షన్ ఈజ్ ఎ సపరేట్ పార్ట్ అండి. అది అందరూ కరప్ట్ చేస్తారని కాదు, అందరూ చేయరని కాదు. సో ఆ వచ్చే కేసుని బట్టి ఉంటుంది, అవుట్ ఆఫ్ ది వే చేసేదాన్ని బట్టి ఉంటుంది. దట్ పార్ట్ ఈజ్ సపరేట్. సో ఇక్కడ హెచ్ఎండిఏ వచ్చి తర్వాత కూడా హెచ్ఎండిఏగా పరివర్తన చెందింది, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీగా. దాని విస్తీర్ణం కూడా పెరిగిందండి. ఇవాళ బాగా విస్తీర్ణం పెరిగింది, ఇంకా పెంచుకుంటూ పోతారు. కాబట్టి మీకు ఇంతకంత పెద్ద రోడ్లు, ఎంతో కొంత బిల్డింగ్లు కట్టేప్పుడు సెట్ బ్యాక్లు, గాలి, వెలుతురు ఇవన్నీ దీనివల్లే వస్తూ ఉన్నాయండి. ఇవాళ అపార్ట్మెంట్స్ కూడా ఒకప్పుడు ఒక అడుగు కూడా వదిలిపెట్టకుండా అపార్ట్మెంట్స్ మీకు కుకుట్పల్లి, బాలాజీ నగర్ కానీ స్టార్టింగ్లో. ఇవాళ ఆ పరిస్థితి లేదు. 100% పర్మిషన్ అనుమతి ఇచ్చిన మేరకే కడుతున్నారు అందరూ. అసలు డివియేట్ చేయాలన్న ఆలోచనే అందరి మైండ్లలో పోయిందండి. డివియేట్ చేస్తే అడిషనల్గా వచ్చేది లేదు, హరాస్మెంట్ తప్ప. సో హెచ్ఎండిఏ దట్ వే దే ఆర్ ఎక్సలెంట్లీ కంట్రోలింగ్ ద గ్రోత్ ఆఫ్ ది మాస్టర్ ప్లాన్. ఇక చెడు అంటారు, అవి కేస్ టు కేసు ఉంటాయి. అవి ఆర్గనైజేషన్ కూడా ఉంటాయి, మంచి చోట రెండే కనిపిస్తాయి. అవి ఉంటాయి, వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి. హుడాలో తీసుకుంటే 2004 తర్వాత ఓఆర్ఆర్ రావడం, అప్పుడు హుడా పాత్ర కూడా బాగా కనిపించింది. యాక్చువల్గా ఓఆర్ఆర్ డిజైన్ చేసింది హుడానండి. హుడాలో దాదాపు ఒక 5 సంవత్సరాలు ఒక 100 మంది రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు, పెద్ద టీం పనిచేసి ఫిజికల్గా స్టడీ చేసి ఫిజికల్గా గ్రౌండ్ మీద చెక్ చేసుకొని ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసుకొని ఈ బ్యాక్ ఆఫీస్ వర్కే నాకు తెలిసి 7-8 సంవత్సరాలు నడిచిందండి. ఓఆర్ఆర్ డివిజన్ ఉండేది ఒకటి, చాలా మంది రెవెన్యూ అధికారులు పనిచేశారు అందులో. సార్ అందులో ఒక ఎలిగేషన్ ఉండేదండి, ఎవరికైనా వాళ్ళ ఫ్లాట్ నుంచి రోడ్డు వెళ్లకుండా అంటే కొంత మేనేజ్ చేసుకోవచ్చు అని. వాస్తవం అంటారు? మీరు చెప్పేవన్నీ నేను ఖండించనండి, జరుగుతాయి. ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగింది మనకు తెలియదు. అది జరుగుండొచ్చు, నిజమో కాదో, అపోవాదో కూడా కావచ్చు, జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇది మానవ మాత్రులు చేసేది కదండి. మెషిన్ చేసేదైతే మీరు ఒక డిజైన్ ఇస్తే యూ కాంట్ చేంజ్ ఇట్. ఇది మనుషులు కూడా 100 మంది ఇన్వాల్వ్ అయి ఉంటారండి, ఒకరు కాదు. అందులో బంధుత్వమా, లేకపోతే ఇంకో రకం ఆశ, లేకపోతే స్వార్థమా, ఏదో ఉంటుంది. ఉండదు అని చెప్పలేము, జరగడానికి అవకాశం ఉంది, తప్పకుండా ఉంటుందండి. మానవ మాత్రులు మీది మెకానిజం అయితే చేయలేము. సరే, ఓఆర్ఆర్ దీంట్లో ఆ ఒక యజ్ఞంలాగా చేశారు కదా, దాదాపు 200 మంది ఒక డివిజన్ ఏర్పడి. ఒట్టి ఇనిషియల్ డిజైనింగేనండి. అందులో మీరు కూడా ఉన్నారా? నేను అప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నానండి. ఆ తర్వాత నేను కరెక్ట్గా ఓఆర్ఆర్ గ్రౌండ్ అయ్యే టైంకి నేను రిజైన్ చేశాను జాబ్. ఎందుకండి? అంటే నాకు అప్పుడు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మన అవసరాలు రీత్యా. సో ఎప్పుడు చూసినా ఇబ్బందులు ఉండేవి, ఎప్పుడు చూసినా పనికి బాధపడేవాళ్ళం కాదు. వర్క్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా దానికోసం రిపెంట్ అయ్యేవాళ్ళం కాదు. కానీ అట్ ద సేమ్ టైం మన రిక్వైర్మెంట్స్ కూడా వెళ్ళాలి కదా. సో నేను ఇల్లీగల్ మెథడ్స్లో పోయే వ్యక్తిని కాదు. ఎంతవరకు హార్డ్ వర్క్ చేసుకోవాలి, దాంతో మేనేజ్ చేసుకోవాలి. చాలకపోతే ఎవరి దగ్గరైనా ఏమన్నా అప్పుగా తీసుకోవాలి. సో అట్లా అని థింక్ చేసి ఇక బెటర్ ఈ రిజైన్. బయట ఎక్కడైనా చేసుకుంటే అప్పుడే మార్కెట్ కూడా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా బాగుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి పోదామని నేను రిజైన్ చేసిన వెంటనే 1 మంత్లో కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నామండి. దాదాపు చాలా విగరస్గా బిజినెస్ చేసాము. ఎందుకంటే ఇదంతా డిపార్ట్మెంట్ పెట్టిన భిక్ష. మీన్స్ డిపార్ట్మెంట్లో మేము ఎక్వైర్ చేసిన నాలెడ్జే. ఓకే. సో ఎంత త్వరగా భూమి ఎక్వైర్ చేయగలుగుతాము, ఎంత త్వరగా పర్మిషన్లు తెచ్చుకోగలుగుతాము, ఎంత త్వరగా డెవలప్ చేయగలుగుతాము, ఇవన్నీ మాకు అక్కడ నేర్చుకున్నాం కాబట్టి బయటకు వచ్చా చాలా తేలికైందండి. ఓకే సార్, ఫస్ట్ వెంచర్ ఎక్కడండి మీది? నేను ఫస్ట్ గోపన్పల్లి అండి. వాళ్ళ విప్రో, అవును, ఇవన్నీ ఇవాళ అసలు అది న్యూ సిటీ, కొత్త సిటీ అంటే అవును. గోపన్పల్లిలో డైమండ్ హైట్స్ అని ఒక 20 acresతో ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామండి. అంటే అపార్ట్మెంటా? లేదండి, ఓపెన్ ప్లాట్ స్టార్ట్ చేసాము. ఆ రోజుల్లో 800 రూపాయలు గజం అమ్ముడుపోయేది. 2004-03 ఆ ప్రాంతాల్లో. అప్పట్లో రోడ్డు ఉండేది కాదండి, నానక్రమ్ కూడా రోడ్డు ఉండేది కాదు. జామ తోటలు కదండి మొత్తం కూడా. అసలు జామ తోటల కంటే అక్కడంటే ఇల్లిసిటీ లెక్క తయారీ ఎక్కువ ఉండేదండి. అవును. అసలు ఆ రోడ్లో వెళ్ళడానికే భయపడే పరిస్థితులు, ధైర్యంగా వెళ్ళే పరిస్థితులు కావండి. సో అట్లా గోపన్పల్లిలో ఫస్ట్
20 ఎకరాలు చేసామండి. అది సక్సెస్ఫుల్గా పెద్ద పెద్ద కొండలు అవి. అప్పట్లో బ్లాస్టింగ్ చేయాలి, కొండలు పగలగొట్టాలి. సో ఎక్స్పెరిమెంట్ అసలు మనం ఫిట్ అవుతామో లేదా ఈ ఫీల్డ్ కానీ ఫస్ట్ చేసామండి. సార్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎంత తీసుకున్నారు కాస్ట్ మీరు? సార్ మేము అది డెవలప్మెంట్ తీసుకున్నామండి. నాకు ఆ రోజుల్లోనే ఒక 6 లక్షల రూపాయలు మిగిలియండి అప్పట్లో. అంటే నేను 3 పార్ట్నర్ జాయింట్గా చేసాము, ఎవరి ఎఫర్ట్స్ వాళ్ళే. సో బట్ వీఆర్ హ్యాపీ. అందులోనా మరి 6 లక్షలు అంటే పెద్ద 2003-4లో ఇది నాట్ ఏ స్మాల్ మనీ. సో వీఆర్ హ్యాపీ విత్ దట్. ఓకే సార్, మీరు ఫస్ట్ ప్రాజెక్ట్లో తీసుకున్నప్పుడు మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి, దాన్ని ఎలా మీరు రెక్టిఫై చేసుకొచ్చారు? అంటే అప్పట్లో ఏం ఛాలెంజెస్ ఉండేవి కావండి. మనం యూ మస్ట్ బి సిన్సియర్. ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి, టైటిల్ చూసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకొని అప్పట్లోనే నేను హైదరాబాద్లో హార్డ్లీ ఐ మేబీ 1-2-3 ఒకటి అయి ఉంటానేమో యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ల్యాండ్కి ఒక ప్రొటెక్షన్ కావాలంటే ఒక కాంపౌండ్ వాల్ కట్టాలి. అప్పట్లో ఏంటి, ఒక ఇండివిజువల్ బిల్డింగ్ అయితే కాంపౌండ్ వాల్ కట్టాలి. అప్పట్లో అపార్ట్మెంట్ కల్చర్ లేదండి. హైదరాబాద్లో హార్డ్లీ 1-2 ఉన్నాయి అంతే, అపార్ట్మెంట్స్ ఎక్కువ లేవు. ఇక్కడ అమీర్పేటలో చొక్కారావు గారు ఒక అపార్ట్మెంట్ కట్టారు, అయితే బాబు ఖాన్ గారు బషీర్బాగ్లో కట్టారు. అమీర్పేటలో మన ఆదిత్య బిల్డర్స్, ఆదిత్య అపార్ట్మెంట్ అనుకుంటా అప్పట్లో ఉండేది. కాదండి, సత్యం టాకీస్ సత్యం కదా, మెయిన్ రోడ్లో ఒక థియేటర్ ఉండేది సార్, అమీర్పేట మెయిన్ రోడ్ మార్కెట్ ఎదురుగా. ఓకే, ఆ సందులో ఉంటుంది చొక్కారావు గారు అపార్ట్మెంట్ అని. దివ్యశ్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దివ్యశ్రీ కూడా తర్వాత అండి, అదే టర్నింగ్ లో. సో ఈజ్ ద ఫస్ట్ జనరేషన్ బిల్డర్స్ వాళ్ళే హైదరాబాద్. బాబు ఖాన్, అప్పట్లో బాబు ఖాన్ గారు కట్టేవాళ్ళు. ఆ తర్వాత మెల్లమెల్లగా వచ్చారండి. సో వాటికి కాంపౌండ్ వాల్స్ ఉండేవి. ఈ ఓపెన్ ల్యాండ్స్కి లేఅవుట్స్ చేసే వాటికి కాంపౌండ్ వాల్స్ ఉండేవి కావు. ఆల్మోస్ట్ మొదటగా మొదలుపెట్టిన వాళ్ళలో నేను ఒకటినండి. నేనే ఫస్ట్ కాంపౌండ్ వాల్ కట్టితే ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు పేపర్స్ భూమి కొనుక్కుంటారండి, భూమి కొనుక్కుంటే డబ్బు ఇచ్చి కొనుక్కుంటారు. మీ చేతికి వచ్చేది ఏంటి, ఒక పేపర్ డాక్యుమెంట్ వస్తుంది. డాక్యుమెంట్ ఒక్కటే మీ ఇంట్లోనో మీ లాకర్లోనో పెట్టుకుంటారు, భూమి పెట్టుకోలేరు కదా. సో రాను ఏంటంటే ఈ సిటీ డెవలప్మెంట్ పెరగటం వల్ల, అంటే రూపురేఖలు మారటం వల్ల, మీరు వెళ్ళినప్పుడు ఒక రూపురేఖలు ఉంటాయి, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఇంకో రూపురేఖలు మారుతాయి. ఒక స్థలం కొనామని రోజు వెళ్ళి చూడలేం కదా, ఎప్పుడో చూస్తాం ఖాళీగా ఉన్నప్పుడు, రేటు పెరిగిందని ఎవరని చెప్పినప్పుడు. సో అప్పుడు ఆ రూపురేఖలు మారిన పరిస్థితుల్లో కూడా మీ ఆస్తిని మీరు గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు అది కూడా మీ దగ్గర లాకర్లో ఉన్నట్టే. కాబట్టి దానికి కూడా ఒక కాంపౌండ్ కడితే బాగుంటుందని మేము మొదలుపెట్టామండి. సరే, ఎప్పుడు మన చేతుల్లో ఉండేది భూమి మన చేతుల్లో ఉంటుంది, అనుమతులు తెచ్చుకోవడం మన చేతుల్లో ఉంటుంది, డెవలప్ చేయడం మన చేతుల్లో ఉంటుంది, మార్కెట్ చేయడం అనేది మన చేతుల్లో మనమే చేసుకోవాలి, కానీ మన చేతుల్లో ఉండదు. దానికోసం కష్టపడాలి, 10 మందికి వెళ్ళి చెప్పుకోవాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళకి సైట్ చూపించాలి, వాళ్ళకి నచ్చాలి, అప్పుడే మీకు మార్కెట్ అవుతుందండి. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఛాలెంజింగ్ పార్ట్ ఈజ్ మార్కెటింగ్. సో నేను ఈ కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాకు కాన్ఫిడెన్స్లో తీసుకునేవాళ్ళు బయ్యర్స్. సో ఎక్కువగా అనుమానపడకుండా, ప్రశ్నలు రాకుండా కాన్ఫిడెన్స్లో తీసుకునేవాళ్ళు. దట్ వే ఆల్సో మేము ఎక్కువ శ్రమ లేకుండానే మార్కెట్ చేయగలిగాము. సార్ 20 ఎకరాల భూమికి కాంపౌండ్ చాలా కాస్ట్ అవుతుంది కదండి. అంటే ఆ రోజుల్లోనే మాకు దగ్గర 25 లక్షల రూపాయలు అయిందండి. ఇవాళ 20 ఎకరాలకి 2 కోట్ల రూపాయలు అవుతుందండి. అంటే కాంపౌండ్ కడితే బెనిఫిట్ ఏంటి, కట్టకపోతే లాస్ ఏంటి? కడితే భద్రత అండి. అంటే ముందు మీ హద్దు. ఇవాళ సమస్యలు ఎక్కడ వస్తాయండి, ఒకటి టైటిల్లో సమస్యలు వస్తాయి, టైటిల్ బాగుంది, నెక్స్ట్ ఎక్కడ వస్తుంది, హద్దులో వస్తాయి. హద్దు ఇప్పుడు మనదో సర్వే నెంబరు, మన ల్యాండ్ ఉంది, ఆ రోజు కావాల్సిన మనకు రెవెన్యూ సర్వేయర్స్ వస్తారు, మన బౌండరీ ఫిక్స్ చేస్తారు, మనకు మ్యాప్ ఇస్తారు, అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పక్కన ఆయన వచ్చారు, వారు వెళ్ళినప్పుడు ఇక్కడ సర్వేయర్ గారు మారుతారు, ఆఫీసర్ గారు మారుతారు, వారు మ్యాపు ఈ మ్యాప్ కూడా చూసి కంటిన్యూషన్లో కరెక్ట్గా ఇవ్వాలనే దృక్పథంతో ఉంటే ఓకే. అయితే వారి మ్యాప్ వేరు చేసుకుంటే మళ్ళీ సమస్య మొదటిగా ఓవర్లాప్ వస్తుంది. చెప్పడానికి ఇద్దరిది న్యాయంగానే ఉంటుంది, సమస్య ఎవరిది, అక్కడ డబ్బు పెట్టిన చిన్నవాడిది. సో అటువంటి సమస్యలు తలెత్తందండి. మీరు ఒక హద్దు ఫిక్స్ చేసుకోవాలి. హద్దు ఫిక్స్ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నప్పుడు పక్క భూమి అతనికి తెలుస్తుంది, ఏమన్నా ఉంటే అప్పుడే అభ్యంతరం చేస్తారు. అయితే ప్రభుత్వం అయినా అభ్యంతరం చేయొచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళైనా అభ్యంతరం, ఏమున్నా సమస్య అక్కడే షార్ట్ అవుతుంది, అప్పుడే బయటపడిపోతుంది, అక్కడే పరిష్కారం అవుతుంది. కాబట్టి ఇవాళ పేపర్లు మీరు ఎంత భద్రంగా దాచుకుంటారో, డబ్బు నగలు ఎంత భద్రంగా దాచుకుంటారో, మీ భూమికి కూడా ఒక భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇది ఇంటెన్షన్ బ్యాడ్ అని కాదు, నాది 2 అడుగులు యువతలు పోయిందని మ్యాప్లో ఇచ్చాడు, మీ మ్యాప్ మీకు ఇచ్చారు కాబట్టి మీరు అట్లానే పోతా అంటారు అంతే. అవును, నేను నా మ్యాప్ ఎట్లా ఉందా నేను పోతా అంట, దీన్ని ఎవరు పరిష్కరించాలి? ఇక్కడేమి ఒక జీవితం జనరేషన్ పోయినా కూడా పరిష్కరించబడదు. అవును, కాబట్టి ముందు మనం ఆ జాగ్రత్తలో మనం ఉంటే
తర్వాత సమస్యలు ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు అనేది నా ఉద్దేశం అండి. కాబట్టి మేము ఎన్ని ఎకరాలు 100 ఎకరాలు కొనేవాడి 2 ఎకరాలు కొనేవాడి ఫస్ట్ మేము భూమి కొని అడ్వాన్స్ ఇవ్వగానే వారితో మాట్లాడుకునేది ఏంటంటే భూమి అమ్మిన వారితో ఏదో పేమెంట్ షెడ్యూల్ పెట్టుకుంటామండి 3 నెలల 2 నెలల 6 నెలల ముందు మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటామండి. కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తినా మీరు వచ్చి పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించలేని సమస్యలు ఉంటే మేము పెట్టిన ఖర్చు వదిలేసి మేము వెళ్ళిపోతాం. వీ విల్ నాట్ ఇన్వాల్వ్ ఫర్దర్. ఇది మేము ఫస్ట్ మాట్లాడుకునే కండిషన్ ఎవరితో అయినా. సో దాంతో ఏంటంటే అండి భద్రత వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకేం కావాలి, టైటిల్ ఎట్లాగో వెరిఫై చేసుకుంటాం, మా నాలెడ్జ్లో మనం చేసుకుంటాం, లేకపోతే మన లీగల్ హౌస్ ఉంటుంది వాళ్ళు చేస్తారు. సో టైటిల్ అవైలబిలిటీ ఆఫ్ పేపర్స్ మేరకు టైటిల్ వెరిఫై చేసుకుంటాం. ఇంకా అవైలబిలిటీ లేకపోతే మనం హెల్ప్లెస్ చేయలేం. తర్వాత ఎప్పుడో వస్తుంది, ఏదో పేపర్ బయట తెస్తారు. 2 పేపర్ టైటిల్ చూసు. 3 ఇంటిగ్రిటీ ఆఫ్ ది పర్సన్ ఫ్రమ్ హూమ్ యు ఆర్ పర్చేసింగ్, అంటే వారి లక్షణం. అమ్మేవాడు మంచి మనుషులా అంటే అమ్ముకోవడం తప్పదు, ఎవరికైనా తప్పదు అండి. టాటా బిర్లాకి తప్పదు, కొనుక్కోవడం తప్పదు, మనకి తప్పదు. అమ్మేవాడు మిమ్మల్ని అంటే మోసం చేసి డబ్బు తీసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే వారి ఆస్తి వారు అమ్ముకొని డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు, అది మనం కనిపెట్టాలా? అది మాటల్లో తెలిసిపోద్దండి చాలా వరకు. మనం మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తితో మీరు మాట్లాడే విధానంలో చెప్పచ్చు. దానికి ఎంతో కొంత మనకి సొసైటీలో తిరుగుతూ ఉన్నాం కదా పరిజ్ఞానం. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఎవడన్నా అల్లరి పిల్లాడు ఉంటే వాడి దూరం వెళ్ళిపోతాం మనమే స్కూల్లో. సో లైక్ వైజ్ సొసైటీలో కూడా అవతల వాళ్ళ నేచర్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఓకే, ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ కంపెల్ చేస్తే మీరు ఇబ్బంది పెట్టడం వేరు. బై ఒరిజినల్లీ ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ మీతో స్నేహం ఎందుకు చేయాలి? అవసరం లేదు. మార్కెట్లో 100 చోట్ల 1000 చోట్ల ఉంది ప్రోడక్ట్, యూ గో టు సమ్ అదర్ పర్సన్. సో అమ్మే మనిషి ఇంటిగ్రిటీ ఇందులో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ భూమికి సంబంధించి. ఇప్పుడు ఒక చిన్నవాడు కొంటాడండి, చిన్నవాడు ఉన్న సోర్స్ ఏంటి అయితే వాళ్ళ సంపాదన జీతం మీదో లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల మీదో సేవింగ్ చేసుకొని కొనుక్కుంటారు. ఇంకా తక్కువైతే అత్త దగ్గరో అక్క దగ్గరో బ్యాంకులోనో అప్పు తెచ్చి కొనుక్కుంటాడు. కాబట్టి అతనికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఆస్తిని ఇవ్వటం అనేది అమ్మేవాడి బాధ్యత. నువ్వు మొదటి రోజే నీకు ఎంత కావాలో రేటు చెప్పు, కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, కొనుక్కోలేనాడు కొనుక్కోలేడు, అంతే కదా. ఒకసారి ధర ఒప్పుకున్న తర్వాత అతన్ని ఎక్స్ప్లాయిట్ చేసే థింకింగ్ ఉండకూడదు. ఉండకూడదు అంటే ఆ థింకింగ్ ఎక్కడ వస్తుందండి? బై వర్చ్యూ ఆఫ్ యువర్ నేచర్ వస్తుంది, ఆటోమేటిక్గా రాదు కదా. ఇప్పుడు రోడ్లో మనం వెళ్తా ఉంటే ఏదో కింద పడింది దొరికింది, చాలామంది ఏం చేస్తాం, తీసుకెళ్ళి ఆ దగ్గరలో 10 మందిని అడుగుతాం, ఇది ఎవరన్నా పడేసుకున్నారండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఇస్తాం మనకు టైం లేకపోతే. కొంతమంది ఏం చేస్తారు, తీసుకెళ్ళిపోతారు. సో అది బై నేచర్ ఉంటుందండి. ఇందులో ట్రస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ పేపర్. అంటే ఈ బిజినెస్లో ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు నమ్మకం అనేది చాలా ముఖ్యం. దాని తర్వాతే పేపర్లు, పొజిషన్, ఎనీథింగ్. ఇవన్నీ బాగుండి వ్యక్తి బాగోకపోతే కూడా మీరు ఇబ్బందులు పడతారు. సో ఇది ప్రధాన లక్షణాలండి. ఇకపోతే మీరు మోసాలు అంటే ఒకప్పుడు హైదరాబాద్లో ఏంటంటే మనం దాని గురించి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు చెప్పారు టైటిల్, పొజిషన్, తర్వాత ఆ వ్యక్తి అమ్మే వ్యక్తి ఇంటిగ్రిటీ. ఈ కాకుండా ఇంకే ఉంటాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ వే ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్, డబ్బు ఇచ్చిపుచ్చుకోవడం, అది రాసుకోవడం, ఇది 4వ పార్ట్ అండి. ఓకే, ఆ తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఎవరి దారి వాళ్ళదే. సార్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత కూడా ఇష్యూస్ వస్తుంటాయి కొన్ని, అప్పుడు ఏం వస్తాయండి. వచ్చినప్పుడు తప్పదండి. ఇప్పుడు ఆస్తి నా దగ్గర ఉంది, వాళ్ళ ఒక 100 ఎకరం నా దగ్గర ఉంది, నేను అన్నీ చూసే కొనుక్కున్నాను. కొనుక్కున్న తర్వాత ఎక్కడో ఇవాళ ఎట్లా వస్తుందండి, వాళ్ళ ఒరిజినల్గా వీళ్ళు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయండి రెవెన్యూ రికార్డులు. అవి ఎక్కడ రిజిస్ట్రేషన్ కావు. వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటారు, ఒక 4 అన్నదమ్ముల్లో ఒక అన్నదమ్ముడికి ఆ భూమి, ఒక అన్నదమ్ముడికి ఈ భూమి. అయిన తర్వాత ఏమవుతుంది, ఒక ప్రాపర్టీ ఆస్తి వాల్యూ ఎక్కువ పెరుగుద్ది. రికార్డులో కరెక్టే ఎంటర్ అవుతుంది, ఫస్ట్ బ్రదర్కి ఇది, సెకండ్ బ్రదర్కి ఇది. ఇప్పుడు ఫస్ట్ బ్రదర్ ప్రాపర్టీ నేను కొనుక్కున్నా, రేటు పెరిగింది. కానీ రూల్ ప్రకారం ఏంటి, అప్పట్లో వీళ్ళు ఇళ్లలో రాసుకునేవాళ్ళు, లేకపోతే పెద్ద మనుషులు పంచేవాళ్ళు. పంచిన తర్వాత అక్కడ కరణం గారో పట్వారి గారో ఎంట్రీ చేసేవారు. ఈ ఆస్తి విలువ పెరగడంతో ఏమవుద్ది, ఒకడు భూమి ఇంకా పెరగల పాపం, వారు వచ్చి ఇక్కడ లిటిగేషన్ పెడతారు. అదంతా 4వ బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఏమని పెడతాడు, ఇందులో నాకు హక్కు ఉందని పెడతాడు. అతను చెప్పేది న్యాయమే మరి, కానీ ఆ రోజు ఒప్పుకున్నావుగా. ఇవాళ పరిస్థితులు మారి రేటు పెరగడంతో మరి వస్తాడు, ఆలోచన మారింది. దాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేయాలి, ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, జరగం అనేది లేదండి. దాని మీద దురదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వ్యక్తులు మోసం చేసే వ్యక్తి చేతిలో పడితే ఒక రకమైన మోసం,
దురదృష్టం అయితే ఇంకో మోసం. ఇవాళ మేము ఒక 20 ఏళ్ల క్రితం, ఐ థింక్ 2006లో అండి, గట్కేసర్ దాటిన తర్వాత ఒక హైవే మీద ప్రాపర్టీ కొన్నాం 40 ఎకరాలు. కొన్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేద్దామని కాంపౌండ్ వాళ్ళు అంతా కట్టాము. ఇంకా ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళే ముందు మాకు బజాజ్ అంటే పెద్ద కంపెనీ, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈ ప్రాపర్టీ కావాలని. సో మాకు రావాల్సిన మార్జిన్ మాకు వస్తుంది, ప్రాజెక్ట్ చేసినా చేయకపోయినా. సో వాళ్ళు హైదరాబాద్లో ఆ రోజుల్లోనే బషీర్బాగ్లో ఒక పెద్ద లీగల్ హౌస్ అండి. మేము కూడా స్క్రూటినీ అంత చేసుకోవాలా, మేము మామూలుగా మా నాలెడ్జ్లో చేసుకున్నాం. పెద్ద లీగల్ హౌస్ ఆ రోజుల్లోనే చాలా పెద్ద ఫీజు కట్టారు వాళ్ళు. వాళ్ళు అడగని పేపర్ అంటూ లేదండి. వీ ప్రొవైడెడ్ ఆల్ ద పేపర్స్. ఫైనల్లీ వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. నేను కూడా ఒకసారి బజాజ్ని వెళ్ళి కలిసి వచ్చానండి బాంబేలో. సో ఇట్ ఈస్ ఎ ఫెయిర్ డీల్. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెక్ చేసుకోవాలి కాబట్టి చేసుకున్నారు, చేసుకోవద్దని మనం అనలేం కదా. ఓకే, 20 ఏళ్ళు అయిపోయింది, భూమి హ్యాండ్ ఓవర్ చేసాం. ఆ తర్వాత వారెవరో మేమెవరో మాకు అవసరం లేదు కదా, అమ్మేసాం, వారి దగ్గరికి అప్పచెప్పాము. ఈ మధ్యన ఒక నెల క్రితం నాకు ఒక నోటీస్ వచ్చింది. ఆ డాక్యుమెంట్లో నా పేరుంది, రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లో నాకు నోటీస్ వచ్చింది. నేనేం చేయాలి? ఏమని వచ్చింది మీకు? నేను చదవలేదు కూడా, అంత చదివే ఓపిక లేదు. ప్రాపర్టీ ఇస్ నాట్ మైండ్, నేను ఎందుకు చూడాలి? 20 years తర్వాత, 20 ఏళ్ల తర్వాత వచ్చింది. వచ్చి ఉంటుంది, సహజం అండి. కానీ దాని మీద పోరాడాల్సిందే. ఎవరు ఇవాళ ఆస్తి మీ దగ్గర ఉంటే మీరు చూసుకోవాలి. నాది కూడా మోరల్గా ఉంటుంది. మీరు వచ్చి అడిగితే నేను వాట్ ఎవర్ సపోర్ట్ రిక్వైర్డ్ నేను చెయ్యాలి. కానీ ఆ రోజు నాకేదో 10,000 1,00,000 లాభం వచ్చింది, నేను జీవితాంతం నేను సర్వీస్ చేయలేరు కదా. సర్వీస్ ఈవెన్ చదివేంత సమయం కూడా ఉండదండి. మాకు కూడా ఇంత లీగల్ నోటీసులు వస్తూ ఉంటాయి. స్ట్రైట్ కవర్ ఇట్లా చూస్తామండి, పుట్ ఇట్ ద డస్ట్బిన్ అని చెప్తాం. ఈవెన్ విల్ నాట్ ఓపెన్. ఇట్ హ్యాపెన్స్ అండి. ఎవరో వస్తారు, ఒక ట్రైల్ వేస్తారు, కలిగి చూద్దాము, అయితే అవుతుంది, లేకపోతే ఏముంది, ఒక 100 రూపాయలు కొరియర్ ఛార్జెస్, పోస్టల్ ఛార్జెస్, అంతే కదా. సో ఏదైనా భయపడకూడదండి. ఇట్ హ్యాపెన్స్. సార్, మీకున్న అనుభవంతో ఇప్పుడు కొంతమంది వ్యాపారస్తులు మీరు చెప్తున్న కూడా డెవలప్మెంట్ తీసుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, ప్రొసీజర్ ఎలాగ రావాలండి? సార్, ఇప్పుడు ఒకటి భూ యజమాని భూమి తీసుకొని డెవలప్ చేసే బిల్డర్ అనండి, అంతే కదా. అంతే. ఆర్ ప్రమోటర్, బిల్డర్, వాటి 2 పార్ట్లు ఉంటాయండి. ఈ 2 పార్టీల మధ్యలో ఒప్పందం జరిగి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే వీళ్ళు ఏం చేయాలి చెప్పండి. ఓనర్ ఏం చేయాలి, లేదా ఓనర్ చేసే పాత్ర ఏమి ఉండదండి. ఓనర్ భూమి మీ దగ్గర 10 ఎకరాలు ఉంటే, మీరు అపార్ట్మెంట్ కట్టాలనుకున్నారు, విల్లాలు కట్టాలనుకున్నారు, లేఅవుట్ చేయాలనుకున్నారు, ఆ దగ్గరికి వచ్చి ల్యాండ్ అనుకోండి, మార్చుకోవచ్చు అండి. అయిన పెద్ద అన్ని ప్రొసీజర్ ఉందండి. సో మీరు మార్కెట్లో చెప్తారు 10 మందికి, లేకపోతే మేమే వచ్చి అడుగుతాం, ఇదో మురళీధర్ గారు తమరు భూమి బాగుందండి, ఇస్తారా, మేము చేసుకుంటామంటాం. అంటే ఏదో ఒక రూపంలో ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఒక డిస్కషన్ అయ్యి. దాని తర్వాత దానికి మీ భూమికి ఉన్న పేపర్లు తీసుకుంటామండి, కండిషన్స్ మాట్లాడుకుంటాం. దీనికి ఏముంటుందని జనరల్గా మీకు ఏం అడ్వాన్స్ ఇవ్వాలి అంటే, మేము భూమి మాకు అప్పచెప్తే మీకు కూడా ఒక సెక్యూరిటీయో, లేకపోతే మీకు వచ్చే ఆదాయం ఆగిపోతుంది. ఓ 4 ఏళ్ళు నేను ప్రాజెక్ట్ చేశాను, మీకు వచ్చే ఆదాయం ఆగిపోతే మరి మీకు సర్వైవల్ కష్టం ఉంటుంది కదా. దానికోసం కొంత అడ్వాన్స్ అడుగుతారు, లేకపోతే కొంత గుడ్ విల్ అడుగుతారు. అడ్వాన్స్ మీన్స్ సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. సో అది ఓనర్ అడుగుతారు. తర్వాత పర్సంటేజ్ వచ్చే ప్రోడక్ట్లో మీ షేర్ ఎంత, మా షేర్ ఎంత, దట్ డిపెండ్స్ అపాన్ ది భూమి యొక్క విలువ మీద ఆధారపడి. భూ యజమాని భూమి పెడతారు, ప్రమోటర్ ఆర్ బిల్డర్ మిగిలిన పని చేస్తాడు. సో ఇద్దరు వాటాలు ఎంతెంత ఉంటాయి కాంట్రిబ్యూషన్, 40, 60, 40, దాన్ని బట్టి వాటాలు నిర్ణయం అవుతాయి. ఓకే, మీ భూమి 10 కోట్లు అనుకోండి, నేను పెట్టేది 10 కోట్లు, కాబట్టి ఇద్దరం సమానికి అర్హులు. మీ భూమి 5 కోట్లు, నేను పెట్టేది 10 కోట్లు, మీరు 3వ వాటాకు అర్హులు, నేను 2వ వాటాకు అర్హులు. సో దాని మీద ఆ వాటాలు అనేది నిర్ణయించబడతాయండి. చిన్న నెగోసియేషన్ అవుతుంది, ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ అవుతారు, అది దట్ విల్ బి క్లోజ్ అండి. ఆ తర్వాత ఏమవుతుంది సార్, టైటిల్ పేపర్స్ ముందు అండర్స్టాండింగ్ అవ్వాలి, అయిన తర్వాత పేపర్స్ చూసుకోవాలి. పేపర్స్ అంటే అసలు భూ యజమానికి భూమి మీద హక్కు ఉందా లేదా, తర్వాత భూమిలో పొజిషన్ ఉన్నారా లేదా. ఆ తర్వాత జనరల్గా ఒకసారి మాట్లాడుకోగానే ఒకసారి సర్వే చేసుకుంటామండి అని అడుగుతాము. సర్వే చేసుకుంటే ఆ ల్యాండ్ కండిషన్ ఎట్లా ఉంది, బౌండరీ ఎట్లా ఉంది, వచ్చే ప్రోడక్ట్ ఎట్లా వస్తుంది, వృధాగా ఏం పోతుంది, ఇవన్నీ విషయాలు కూడా అవగాహనకు వస్తాయండి. ఆ తర్వాత పేపర్లు వెరిఫై చేసుకొని బాగున్న తర్వాత వారికి ఇవ్వాల్సిన అడ్వాన్స్లు అవన్నీ ఇచ్చేస్తే మన పేరు మీద డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. జనరల్గా డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని తీసుకుంటామండి. అంటే ఎవరి వాటా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రాస్పెక్టివ్ బయ్యర్కి. ఇక తర్వాత అనుమతులకు అప్లై చేయాలండి. అనుమతులు అంటే ఇందా తమరు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఎట్లానే అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ కింద కన్వర్ట్ చేయాలండి. అంటే ఇందులో అగ్రికల్చరా 2 విషయాలు ఉంటాయి సార్, యాజ్ ఫార్ యాజ్ మెట్రోపాలిటన్ ఏరియాకి సంబంధించి. మాస్టర్ ప్లాన్లో డిఫైన్ చేసేస్తారు, ఇది రెసిడెన్షియల్ భూమి, ఇది ఇండస్ట్రియల్ భూమి, ఇది రిక్రియేషన్ భూమి, ఇది గ్రీన్ భూమి అని డిఫైన్ చేసేస్తారండి.
అంత మాత్రాన అది సరిపోదు. ఇక్కడ మీరు భూమిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు అంటే రెవెన్యూ రికార్డులో వ్యవసాయ భూమి కింద ఉంది. అవును. సో ఫస్ట్ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి కింద మార్పు చేసుకోవాలి. అచ్చా. దాన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ నాలా అంటారండి. అది రెవెన్యూలో చేసేస్తారు. మనం రిక్వైర్డ్ ఫీజు కడితే ఎంఆర్ఓ గారు చేసేస్తారండి. ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒకప్పుడు దానికి 6 నెలలు సంవత్సరం పట్టేది. కానీ కొన్ని ప్రాంతాల్లో అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ చేయకుండా గవర్నమెంట్ కూడా అబ్జెక్షన్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ క్రాఫ్ట్ పడిపోద్ది కదా అని. దానికి వాళ్ళకు ఒక స్టాటిస్టిక్స్ ఉంటుందండి. మనకి రాబోయే రోజుల్లో ఆహారానికి కోసం ఎంత పంట కావాలి, ఏం కావాలి, అది ఒక స్టాటిస్టిక్స్ ప్రకారమే ఇంత రిలీజ్ చేసుకోవటము. అంత పకడ్బందీగా మన దగ్గర వ్యవస్థ లేదు సార్. అంటే జనరల్గా హైదరాబాద్ వచ్చి మీకు ఫెర్టైల్ ల్యాండ్స్ కావు కదా. హైదరాబాద్ గురించి కాకుండా ఇప్పుడు రూరల్ తీసుకోండి, రూరల్లో కూడా వీడే మనం తీసుకుందాం, మీ ప్రాంతమే అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది. మామిడి తోట అవ్వచ్చు లేదా వరి అవ్వచ్చు. దాన్ని కూడా నేను నాన్ కమర్షియల్గా అంటే అంత డ్రాస్టిక్గా జరగవండి. ఒక గ్రామాలు పెరుగుతూ ఉంటాయండి పాపులేషన్ వల్ల. పెరిగినప్పుడు ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాల్లో సంవత్సరానికి ఒక 10 కుటుంబాల్లో పిల్లలు పుడతారు. వాళ్ళు అక్కడే ఉండాలి. కాబట్టి పక్కన 1 ఎకరం 2 ఎకరాలు అక్కడ వరకు ఓకే, కానీ మరి 1000 ఎకరాలు అంటే అది ఎక్కడంటే మీకు అర్బన్ ఏరియాస్ చుట్టూ పోతుంది తప్ప రూరల్ ఏరియాల చుట్టూ పోదు. కొంతమంది రూరల్ ఏరియాలో రేటు పెరిగిందని ఎకరం ₹1,00,00,000 అమ్ముతామని కొనుక్కొని దాన్ని డెవలప్మెంట్ చేస్తుంటారు కదా. అది కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ అండి. అంత ఆహార భద్రతను దెబ్బకొట్టే అంత పర్సెంటేజ్లో అది లేదు. సార్ మీరు చెప్తున్నట్లుగా టైటిల్ చూసుకోవాలి, ల్యాండ్ పొజిషన్ చూసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? టైటిల్ చూసుకోవాలి, ల్యాండ్ పొజిషన్ చూసుకోవాలి. ఇప్పుడు డెవలప్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసుకోవాలి. అట్లానే మాస్టర్ ప్లాన్లో అది రెసిడెన్షియల్ అయి ఉండాలి. ఒకవేళ రెసిడెన్షియల్ లేకపోతే మళ్ళీ మాస్టర్ ప్లాన్లో కన్వర్షన్ పోవాలి. ఓకే, అది తెచ్చుకోవాలి. గవర్నమెంట్ ఒక జీవో ఇస్తుందండి, దానికి ఒక పెద్ద కమిటీ ప్రొసీజర్ ఉంది. ఇవన్నీ అయిన తర్వాత మీరు ఒక ఆర్కిటెక్ట్ని, స్ట్రక్చర్ ఇంజనీర్ని పెట్టుకొని డిజైన్స్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత ఒకవేళ బిల్డింగ్స్ అనుకోండి, మీరు ఫైర్ డిపార్ట్మెంట్ పోవాలి, ఎయిర్పోర్ట్ అథారిటీ పోవాలి, ఇవన్నీ అనుమతులు తెచ్చుకోవాలండి. ఇప్పుడు చాలా సింప్లిఫై అయిపోయినాయండి. మేము 20 ఏళ్ల క్రితం ఈ అనుమతులు రావడానికి ఒక్కొక్క అనుమతికి 6 నెలలు సంవత్సరం పట్టేదండి. అప్పట్లో ఢిల్లీలో ఉండేది ఎయిర్పోర్ట్ అథారిటీ అని. వెళ్ళినా అక్కడ ఎవరు తెలియదు మనకి, లోపల కూడా ఎంట్రీ కష్టం ఉండేది సార్. ఇవాళ చాలా ఫింగర్ టిప్స్ మీద వచ్చేస్తున్నాయి పర్మిషన్. చాలా ఇవాళ అసలు అన్ని సింగిల్ విండో అండి, సింగిల్ విండో కానీ ఫింగర్ టిప్స్ మీద వచ్చేస్తుంది. ఓకే, ఫైర్ కూడా అంతే. ఇదివరకు ఓ పెద్ద ప్రొసీజర్ ఉండేదండి. ఇవాళ అనుమతులకు ఇబ్బంది లేదు సార్ గవర్నమెంట్లో. ప్లస్ రెవెన్యూ రికార్డు కూడా చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేశారు. నాకు తెలిసి ఎక్కడో 0.1% తప్ప. అప్పట్లో ఏముండేది సార్, రెవెన్యూ రికార్డులో ఒకటి ఉండేది, సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఒక రిజిస్ట్రేషన్ అయ్యేది. ఇప్పుడు సబ్ రిజిస్ట్రారు రెవెన్యూ అథారిటీ ఒకటే చేశారు తెలంగాణలో. అవును. సో కాబట్టి ఈ క్లాష్ తగ్గిపోయింది. చాలా వరకు ఇవాళ అంత భయపడాల్సిన అవసరం లేదండి. ఏదైనా హ్యూమన్ క్రియేషన్ అయితే తప్ప అంత భయపడే అవసరం లేదు. అయినా ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క ప్రాజెక్ట్లో కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుందండి. అంటే అంత పని చూసుకున్న తర్వాత అప్పుడు అడ్వాన్స్ ఇవ్వాలా? ఇది బిల్డర్ అండ్ ల్యాండ్ ఓనర్ పార్ట్ ఇదండి. వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటారు, డిజైన్ చేసి అనుమతులు తెచ్చుకుంటారు, పని మొదలు పెడతారు. ఇన్ ద మీన్ వైల్ మార్కెటింగ్ మొదలు పెట్టుకోవాలి. మార్కెటింగ్ మొదలు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు రెరా అనే ఒక కొత్త ఆర్గనైజేషన్ వచ్చింది. మీకు అనుమతులు వచ్చేదాకా మార్కెటింగ్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ రెరా అనుమతి కూడా వచ్చాకే మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫెయిర్ అప్రోచ్. ఇది కాకుండా మార్కెట్లో ఇప్పుడు అన్ఫెయిర్ అప్రోచ్. సార్ మీరు ఆ విషయంలో తీసుకుంటే ల్యాండ్ ఓనర్ దగ్గర తీసుకుంటాను నేను, తీసుకొని ఒక పెద్ద కాంపౌండ్ దానికి ఒక ఆర్చ్ కమానం కట్టి దానికి ఒక డిజైన్ వేసి ఒక బ్రోచర్లు వేసి ఇంకా ఈ ల్యాండ్ నాదే అని అమ్మేస్తుంటా. అది నేరమా కాదా? నేరమేనండి. అట్లా చెయ్యరండి ఎవరు, రిప్యూటెడ్ బిల్డర్స్ చేయరు. రిపీటర్ కాదండి నేను అంటుంది, వాళ్ళకున్న రెప్యుటేషన్ పోగొట్టుకోరు. కానీ కొత్తగా వస్తున్నారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ల్యాండ్స్ అన్ని కూడా తీసుకురావడం, దానికి నంబర్ రోడ్లు వేయడం, 4 మొక్కలు పాతడం, ఒక పెద్ద వాచ్మ్యాన్ అక్కడే మనం ఐడెంటిఫై చేయాలి సార్. ఇప్పుడు దొంగ అనేవాడు రాత్రి 1 గంటకి ఇంటికి వస్తాడు అంటే ఏం చేయాలి? మీరు 1 గంటకు మేలుకొని ఉండాలి, అంతే కదా. దొంగ వస్తాడని తెలిసి మీరు మేలుకొని లేకపోతే ఎవరు ప్రొవైడ్ చేయాలి భద్రత? 1 ఇల్లు అయితే 2 ఇళ్ళు అయితే పోలీసు వారు భద్రత చేస్తారు. హైదరాబాద్ మొత్తం అంటే వాళ్ళు ఎక్కడ చేస్తారు? వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. ఓకే, ఇవి జరుగుతాయండి. ఇప్పుడు మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు ఉంటాడండి. ఇది ఇద్దరిది బాధ్యత. రైట్, ఇది కరెక్ట్. ఇది ఎక్కడ ఒక్కళ్ళది బాధ్యత అంటే కుదరదండి. సార్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రీ లాంచ్ అని పెడుతున్నారు. మీకు అక్కడికి పోతే ఏం కనిపించదు, 8th ఫ్లోర్ నీది, 9th ఫ్లోర్ నీది అంటుంటాడు. నువ్వు ఈఎంఐ కట్టక్కర్లేదు అంటాడు, నేనే ప్రొవైడ్ చేస్తా అంటాడు. ఇంకా ల్యాండ్స్కేప్ అని రకరకాలు చూపిస్తుంటారండి.
ఎక్కడ చూసినా ఆ బ్రోచర్లు పట్టుకొని తిరుగుతుంటారు. కూరగాయల మార్కెట్లో కూడా ఉంటారు, ఫ్రీలాన్సర్ అండి మీరు, ఎస్ నా ఇల్లు ఒకటి చూపించే బాబు అంటే ఎక్కడో గాలిలో చూపిస్తాడు, తర్వాత ముందు డబ్బు తీసుకోమంటాడు. అది కరెక్ట్ జెన్యూన్ అంటారా? జెన్యూన్ కాదు సార్, అక్కడ తప్పండి అది. అంటే సిస్టమ్ పర్మిట్ చేయదు, అట్లా చేయడానికి మీరు సిస్టమ్ పర్మిట్ చేయదండి. ఇప్పుడు మీరు ఒక రైతు సార్, పంట వేశారు, పంట వచ్చిన తర్వాత ధాన్యం కొట్టి బస్తాల్లో ఎత్తుకొని అమ్మటం అనేది ఒక పద్ధతి. మీకు మధ్యలో అవసరం వచ్చింది, కనీసం పొట్ట వచ్చాక వరి పొట్ట అంటాం, డబ్బు అవసరం వచ్చింది, ఎవరికో పిలుస్తారు, ఇవ్వండి నాకు పంట వస్తుందండి 2 నెలల్లో, నేను 50 బస్తాలు అవుద్ది అనుకుంటున్నాను 2 ఎకరాల్లో, మీరు ఒక 20 బస్తాలు డబ్బులు ఇమ్మంటారు. అవును, తప్పేం కాదు, అది తప్పేం కాదు, అది ఇద్దరికి నచ్చి చేసుకున్న వ్యవహారం. అట్లా అమ్మి డబ్బు తీసుకున్న తర్వాత మీ 20 బస్తాలు 50 బస్తాలు వేరేవాడికి అమ్ముకుంటే అది మోసం. మోసం ఇందులో కూడా అంతే జరుగుద్దండి. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాకంటే ప్రొడక్షన్ అన్ని అనుమతులు వచ్చి మీరు అమ్ముకోవడానికి కావలసిన పరిస్థితి వచ్చినప్పుడు అమ్ముకోవడం అనేది ఒక పార్ట్. కానీ మొదటి రోజు నుంచి మన దగ్గర ₹1 నుండి 90 రూపాయలు ఎవరి మీద ఆధారపడి ఉండాలన్నప్పుడు అది ఇంకో పార్ట్. ఆ అవసరాలు ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయండి. ఫ్రీలాన్స్ అందా అంతే కదా, ఫ్రీలాన్స్ అంటే అంతే కదా సార్. ఇప్పుడు నేను ₹1,00,000 గజం అమ్మాలి, మురళీధర్ గారు మీకు 30,000కి ఇవ్వగలుగుతానండి అంటే మీరు అట్రాక్ట్ అవుతారు, 1,30,000కి వస్తుంది కదా అని. అక్కడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొనుక్కున్న వాడిది కూడా తప్పు అవుతుంది. కొనుక్కున్న వాడిదే తప్పు, మరి అమ్మేవాడిదే ఉందండి. వాడు ఎన్ని చెప్తాడు? చెప్పడం కాదు, ₹1,00,000 అక్కడ ఉందని మీకు తెలిసి మీరు 30,000 కొనడానికి తప్పు మీది కాదా? అవును, తక్కువ వస్తుంది, దానికి ఏదో ఉంది ఇష్యూ అని మనం తెలుసుకోవాలి కదా. అసలు మీరు అట్రాక్ట్ కాకూడదండి, తక్కువ తీసుకోవాలనే కోరిక మీకు ఎందుకు? ప్రభుత్వం ₹2,000 నోటు, ₹1,000 నోట్లు, 500 నోట్లు ఉన్నాయండి. ₹500 నోటు మీద 500 కరెన్సీ క్లియర్ కనపడుతుంది. మీరు ₹100 ఇస్తారంటే ఎట్లా తీసుకుంటారు? అది దొంగ నోటా కాదో తెలుసుకోవాలి. సో తప్పెప్పుడు ప్రమోటరు, బిల్డరు, చీటర్దే కాదండి, మోసం చేసేవాడిది ఎంతో మోసపోయేవాడిది కూడా అంతే అండి. ఫైనల్గా నేను పేదవాడిని, నేను మోసపోయాను, నాకు అబద్ధాలు చెప్పాడు, ఇవన్నీ సరే బహానాలండి, దానివల్ల అయ్యేది కూడా ఏం లేదు. మోసపోవడానికి నువ్వు చంటి పిల్లాడు కాదు కదా, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ సొసైటీలో అన్నీ ఉన్నాయి, అందరికి అన్నీ ఉన్నాయండి. కాకపోతే ఇదంతా పోలీసుని శ్రమ పెట్టడం, ప్రభుత్వ సంస్థలను శ్రమ పెట్టడమే. ఓకే సార్, కొంతమంది ఎక్కడో అమెరికాలో ఉండి అక్కడ నుంచి ఒక ల్యాండ్ చూసుకొని నాకు కూడా ఒక ఫ్లాట్ కావాలి అనుకుంటూ అక్కడ అంతా ఆన్లైన్లోనే చేస్తారు, డబ్బులు కట్టేస్తారు. వాడు అడగగానే, బిల్డర్ అడగగానే డాలర్స్ పంపిస్తూనే ఉంటారు. 1 ఫైన్ డే వస్తారు, నా సైట్ ఏదైనా ఫ్లాట్ అంటే అక్కడ ఉండదు, వెంటనే పోలీస్కి అప్రోచ్ అవుతారు. ఆమె ఎన్ఆర్ఐ, నేను సో అండ్ సో చూడండి, మీరు అన్నట్టు ఇందాక అన్నట్లకి వాళ్ళకి బడ్డెను, లేదంటే వాళ్ళకు ప్రెజర్ తీసుకొస్తారు. అసలు ఎన్ఆర్ఐ వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలనుకున్న, స్థలం కొన్నట్టు ఏం చేయాలి? అసలు వాళ్ళు ఎన్ఆర్ఐలు ఎవరో ఆ పద్ధతిలో కొనలేరండి. మనకంటే వాళ్ళ స్క్రూటినైజేషన్ ఎక్కువగా ఉంది, బికాస్ దే ఆర్ హైలీ నాలెడ్జ్డ్ ఇన్. కానీ అందరూ కాదు, కొంతమంది తీసుకోండి. ఎక్కడో అండి వాళ్ళు కూడా ఎట్లా మోసపోతారంటే అండి, ఈ ప్రమోటర్స్ వల్ల మోసపోరు సార్. వాళ్ళు వాళ్ళ బంధువునో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళనో కొనిపెట్టమని వీళ్ళ ద్వారా నడుపుతారు కథ. అవును, మోసం అనేది అక్కడ ప్రారంభం అవుతుందండి. అవునా? వాళ్ళు ఎవరి ద్వారా తెలిసిన వాళ్ళు అనుకున్నారో వాళ్ళ దగ్గరే మోసం స్టార్ట్ అవుతుంది. ఎలా? ఇదే బాగాలేంది, బాగుందని చెప్పడం, లేకపోతే నేను కొన్నానని చెప్పడం, ఈ పక్కనాడు 10,000 కొంటే 1,00,000 అయిందని చెప్పడం, ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది? ఇవన్నీ ఆన్లైన్లో ఉండవు కదండి. ఆన్లైన్లో ఉండేది పేరు, ఓనర్ పేరు ఎవరు, ఊరు పేరు ఏది, భూమి ఎక్కడ ఉంది, లేకపోతే వీళ్ళ చరిత్ర ఏంటి, అమ్మేవాడి చరిత్ర ఏంటి, ఇవే కదా ఉండేది. ఆఫ్ రికార్డ్ ఉండే విషయాలకి నమ్మొద్దు. సో ఎన్ఆర్ఐస్ స్క్రూటినీ వాళ్ళు చాలా హెవీగా ఉందండి. అసలు ఎన్ఆర్ఐస్ మోసపోయే పరిస్థితే లేదు. ఎక్కడైనా మోసపోయారంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల ద్వారానే మోసపోతారు. ఇది ప్రమోటర్ తప్పు కాదండి. అంటే ఎన్ఆర్ఐలు మోసపోకూడదు, కానీ ఎన్ఆర్ఐ ఎవరైనా మోసపోయేటే బంధువులు, వాళ్ళకి తెలిసిన వ్యక్తులు. ఇప్పుడు నేను మీ ఊర్లో ఉన్నానండి, హైదరాబాద్లో మురళీధర్ గారు ఉన్నారు. మురళీధర్ గారు, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయండి, ఆడ స్థలం కొనుక్కుంటాను. మీరు కూడా నా మీద ప్రేమ ఉండి రామకోటయ్య అడిగాడు, నా మిత్రుడు మంచివాడు, మంచిది కొని పెడదాం, ₹1 తక్కువలో కొని పెడదాం అంటే సంతోషం, ఎవ్రీథింగ్ బాగానే అవుతుంది. రామకోట అనేవాడు నా దగ్గరికి వచ్చాడు కదా, వీడికి 5 లక్షలు 10 లక్షలకు కొనిపించాలని మొదట మీ దగ్గరే విత్తనం పడింది అనుకోండి, మోసానికి జరుగుద్దా లేదా? 100% జరుగుతుంది. అదే జరుగుతుంది వాళ్ళ. ఇవి పెద్ద పెద్ద విషయాలు కావు సార్, చిన్న చిన్నయే. కానీ మన నడక, మీరు నడిచేటప్పుడు ఫోన్ చూసుకుంటూ నడిస్తే రాయి తగులుద్ది, దెబ్బ తగులుద్ది, ప్రమాదం జరుగుద్ది. నడిచేటప్పుడు దారి చూసుకుంటూ నడిస్తే మీకు ఏ దెబ్బ తగలదు. అదే సూత్రం అన్నిట్లోనూ అప్లికబుల్. ఓకే సార్, మంచి చెప్తున్నారు మీరు ఎగ్జాంపుల్స్.
ఒకసారి మనం ఈ ప్రొఫెషన్ పక్కన పెట్టి మీరు రాజకీయంగా ఎందుకు వచ్చారు? వచ్చి నూజివీడులో ఎలా గెలిచారు? ఏం చేశారు మీరు డెవలప్మెంట్? సార్ నేను 2004 నుంచి నా సొంత బిజినెస్ స్టార్ట్ చేశానండి. గవర్నమెంట్ చెప్పారు కదా, 23 ఏళ్ళు 24 ఏళ్ళ సర్వీస్ చేసుకొని ఆ తర్వాత అనుకోకుండా మా నేటివ్ విలేజ్ వచ్చి రిజర్వ్ నియోజకవర్గం ఉండేదండి. నూజివీడు కోనేరు రంగారావు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా మా కాన్స్టిట్యున్సీ నుంచే ఎమ్మెల్యే గారు. సో మాకు కూడా అంటే నేను స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ నుంచి ఎంప్లాయీ జాబ్ చేసినప్పటి నుంచి ఈ లీడర్షిప్లో ఉన్నానండి. ఎందుకు చిన్నగా మరీ భారీగా కాదు. సో అదే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా 2008లో డీలిమిటేషన్లో మా నేటివ్ విలేజ్ వచ్చి ఓపెన్ అయిందండి. నూజివీడులో అది కలిసింది. అంటే ఎనీబడి కెన్ కంటెస్ట్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, రాజకీయంలో అసలు ఎంట్రీ దొరకదండి. మీకు ఏ రంగంలోనే ఎంట్రీ దొరుకుతుంది, కానీ రాజకీయంలో వార్డు స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి దాకా ఎంట్రీ చాలా కష్టం. అప్పుడు చిరంజీవి గారు కొత్త పార్టీ పెడతారనే వార్త బయటకు వచ్చింది. ప్రజారాజ్యం అంటే అప్పుడు పెట్టలేదండి, పెడతారనే వార్త వచ్చింది. వార్త వచ్చేసరికి అప్పటికే చాలామంది అంటే ఎంతూసియాస్టిక్ పర్సన్స్ నాలాగా కొన్ని వందల వేల మంది ఉన్నారండి. అప్పట్లో రాజకీయంలో రావాలి, పబ్లిక్ సర్వీస్లో రావాలి. అందులో చిరంజీవి గారు లాంటి వ్యక్తి ద్వారా అయితే ఇంకా ఫైర్ పాలిటిక్స్ ఉంటుంది. ఇవన్నీ రకరకాల థింకింగ్తో అందరం పోటీపడి ఆ పార్టీ ద్వారా దానికంటే ముందు ఇది ఒక రేర్ ఆపర్చునిటీ కదా. డీలిమిటేషన్లో ఓపెన్ అవ్వడం ఒకటి, ఒక కొత్త పార్టీ రావడం ఒకటి. ఈ రెండు సర్వసాధారణంగా జరగవండి. మీరు ఒక వార్డులో వెళ్ళి రాజకీయం చేస్తారంటే అక్కడ ఉన్న ఏ పార్టీ నాయకుడు మిమ్మల్ని రానీడు. కొత్త పార్టీ, వ్యక్తులు లేరు, మనం వెళ్ళొచ్చు, మనం కూడా మన ప్లేస్ ట్రై చేసుకోవచ్చు అని ఇట్లా మిత్రులు మాట్లాడుకుంటా మనం ఎందుకు ట్రై చేయకూడదని ఒక చర్చ వచ్చింది. సో చేద్దాం, తప్పేముంది ఇందులో అని అట్లా వెళ్ళాం సార్. వెళ్ళాక ప్రజారాజ్యంలో మేము చాలా సర్వీస్ చేసాం మా కాన్స్టిట్యున్సీలో. ఆ తర్వాత ఈ పాలిటిక్స్లో ఈక్వేషన్స్ దానివల్ల చిరంజీవి గారు నా సీట్ ఇవ్వలేకపోయారు. ఏమన్నారు అంటే అనౌన్స్ చేసినప్పుడే తెలిసింది ఇవ్వలేకపోయామని. దానికి ఏమైనా చెప్పారా ఆయన రీజన్? ఏం చెప్పలేదు. అప్పట్లో బాగా అంటే అసలు ఆయన కలవడమే చాలా కష్టం. మేము ముందు కలిసి మాకు ఇవ్వండి సార్ అని చెప్పడమే కానీ అతను ఇవ్వలేదంటే. ఆ ప్లేస్ ఎవరికి ఇచ్చారండి అప్పుడు? అప్పుడు మొత్తం శెట్టి విజయ నిర్మల గారు అని ఉండేవారు, వారికి ఇచ్చారండి. ఓకే, సరే పర్వాలేదు, మనకి అంత లైన్ కలిసి మనకి రాసి పెట్టలేదు లేని వీ కెప్ట్ క్వైట్. అంతలోకి ఒక మిత్రులు చంద్రబాబు గారిని అడుగుదాము, తెలుగుదేశంలో నువ్వు ఓకే అంటే అన్నారు. తప్పకుండా ఓకే, ఇంత దూరం వచ్చాము, ఇప్పుడు మనం ఏదో ఫేట్ మీద తోసేసి తప్పుకున్నాము, సో అవకాశం ఇస్తే పోటీ చేద్దామంటే మా మిత్రులు వెళ్ళి మాట్లాడితే నాకు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇప్పించారండి. నన్ను పిలిచారు, నేను కలిసాక ఆయన నాకు ఒక 2-3 నిమిషాలు టైం ఇచ్చారు. నేను చెప్పాను నేను సిన్సియర్గా గెలిచి వస్తానండి, నాకు అవకాశం ఇవ్వండి. సో ఆయన కూడా తర్వాత వెరిఫై చేసుకున్నారు. ఒక తెల్లవారు 2వ రోజున నాకు సీట్ ఇచ్చారు. అప్పటికి ఒక వ్యక్తి బాగా కష్టపడుతున్నారు కదా. ఒకళ్ళు 2-3 చాలామంది ఉన్నారండి. అప్పట్లో బోస్ గారిని చాలా సర్వీస్ చేశారు. లేకపోతే తర్వాత కోమటి జయరామ్ గారి ఫ్యామిలీ వాళ్ళ బ్రదర్ ఉన్నారు అక్కడ. లేకపోతే ఈవెన్ ఆ కాన్స్టిట్యున్సీ మీద పొట్టు గద్దె రామ్మోహన్ గారికి, దేవినేని ఉమా గారికి వారు కంటెస్ట్ అయిపోయినా వీళ్ళందరికీ ఉండేదండి. అందుకే చంద్రబాబు గారు నాకు ఒక రోజు టైం అడిగారు. 1-2 రోజులు ఆగమ్మా, నేను కూడా కొంతమందితో మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా నీకు చూస్తారని చెప్పారండి. బట్ తర్వాత ఆయన అందరితో మాట్లాడినట్టున్నారు, వాళ్ళు కూడా సర్వే చేయించుకున్నట్టున్నారు. అంటే మన టైం కూడా బాగున్నట్టుంది. సో సీట్ ఇచ్చారండి. ఇచ్చినప్పుడు చెప్పారు, నీ మీద చాలా నమ్మకంతో నువ్వెవరో తెలియపోయినా సీట్ ఇస్తున్నాను, నేను ఏం చేస్తామంటే లేదు సార్ గెలిచి వచ్చేస్తే మనకు కనపడతా అని చెప్పాను. అట్లనే హార్డ్ వర్క్ చేసాము, గెలిచాము సార్. ఓకే సార్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బిజినెస్ మ్యాన్గా మారడం, తర్వాత పొలిటీషియన్గా వెళ్ళడం, ఒక్కొక్క సెక్టార్లో మీరు తీసుకుంటే ఒక్కొక్క డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంటుంది. పొలిటీషియన్స్ అనగానే అందరిలాగా మీరు అంటి ముట్టుకుంటూ కుదరంతో కలుపుకుంటూ పోవాల్సిన పరిస్థితి అది. బిజినెస్ మ్యాన్ అంటే అవసరం కూడా లేదు పెద్దగా, మీ వ్యాపారం, మీ కస్టమర్, అంతవరకు. ఇక్కడ ఈ 3 స్టెప్పుల్లో 3వ స్టెప్లో మీకు ఏమైనా ఇబ్బంది అనిపించలేదా? ఏం ఇబ్బంది లేదండి. ఓన్లీ డెడికేషన్ ఉంటే మీకు ఏ పనైనా చేయొచ్చు. ఇప్పుడు సినిమాలో పాత్రలు చేసినట్టే అందరికీ రావుడు పాత్రలు, అందరికి కృష్ణుడి పాత్రలు, ఏ పాత్ర కష్టం ఆ పాత్ర ఉంటుంది. ఇందులో కూడా అంతే. సో డెడికేషన్ ఉంటే, ఇన్వాల్వ్మెంట్ ఉంటే. కానీ పొలిటీషియన్ కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది కదా. కష్టమే ఉండదు సార్, కష్టమే ఉండదు. మీరు వచ్చిన వారి మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, సాయంత్రం అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తే నా డ్యూటీ అయిపోయింది బాబు పెట్టి అంటారు. అవును,
బిజినెస్ మ్యాన్ అనుకోండి 6 తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, నా ఇష్టం అంట. పొలిటీషియన్ ఆ పని ఉండదు. లేదండి, 24 గంటలు రౌండ్ ది క్లాక్ అవైలబుల్ ఉండాలండి. మీకు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, మధ్యరాత్రి 1 గంటకు ఫోన్ వస్తుంది సార్. ఊర్లో కరెంట్ రావట్లేదు అన్న అని వస్తుందండి. మరి సబ్ స్టేషన్ ఫోన్ చేయొచ్చు కదా తమ్ముడు అంటే, సబ్ స్టేషన్ వాళ్ళు ఫోన్ లేపుతలేడు సార్, బిజీగా ఉందంటాడు. సో మళ్ళీ మనం మాట్లాడి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. సో అక్కడ మీరు రౌండ్ ది క్లాక్ అటెండ్ అవ్వాల్సిందేనండి. దట్ జాబ్ ఈజ్ లైక్ దట్, లైక్ డాక్టర్ గారి జాబ్. ఇబ్బంది రాలేదా మీకు? అంటే ఇబ్బంది ఏముంది సార్, మీరు నచ్చి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎవరు పిలవలేదు కదా, ఆ రంగం అటువంటిదని తెలిసి వెళ్ళినప్పుడు అందులో మీరు సంతోషించాలి, ఎంజాయ్ చేయాలి, కష్టపడాలి, ఎవ్రీథింగ్. నష్టం వచ్చినా భరించాలి. అవునండి, ఇప్పుడు మనం కష్టం అనేది ఏమి ఉండదు, మీరు అబ్జర్వ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అంతే. సరే, మీరు గెలిచారు. గెలిచిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటంటే, ఎక్కడో ఒక చిన్న సింగర్ అని బెల్లంపల్లిలో పనిచేసిన ఆఫీసర్ని జీవితం స్టార్ట్ చేసి అలాగ హుడా నుంచి ఇలాగ వచ్చానని. మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఒక స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చామంటే మీ కష్టం తీసుకొచ్చింది. ఆ రోజు ఫీలింగ్ ఏంటండి? చాలా అండి, అసలు మనలాంటి వాళ్ళకి ఇది కళా నిజం అనేది ఫస్ట్ డౌట్ వచ్చింది. అసలు మేం కానీ, మా కుటుంబం కానీ, మా మిత్రులు కానీ, మేము తెలిసిన వైఫే ఉన్నారండి, ఎప్పుడు ఊహించందే మాట్లాడుకునే విషయం అండి. జరిగింది. మీ పేరెంట్స్ ఉన్నారు అప్పటికి? ఉన్నారండి. వాళ్ళు ఏమన్నారండి? ఫస్ట్ మా ఫాదరు, నేను పాలిటిక్స్లో జర్నీ స్టార్ట్ చేశాకండి మా ఊరు వెళ్ళాను. మా నాన్న ఇంట్లో బెడ్రూమ్లో తీసుకెళ్ళి తలుపేశాడు. అంటే అప్పటికి మా ఫాదర్ అండి నా భయం, అంటే కొడతారేమో అని. అంటే అప్పట్లో వాళ్ళు మాటల కంటే చేపలతో ఎక్కువ చెప్పేవాళ్ళు ఉంటాయిలేండి. తలుపేసి బెల్ట్ తీసారా? తెలియదండి. అరే ఇందిరాగాంధీ గారు అని ఎవరు అనట్లా, అవును, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు అంటలా, ఏకవచనంతోనే పిలుస్తున్నారు, దూషిస్తున్నారు. సో ఆ పరిస్థితులు మనం తెచ్చుకోవాలా వద్దా నువ్వు ఆలోచించుకో, ఓకే, నీ ఇష్టం, ఇంతే. అంటే రాజకీయాల్లో ఉంటే గౌరవం ఉంటుందని వెళ్ళేటప్పుడు రాజకీయాల్లోకి వెళ్తామండి. ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించేవారే ఉండరు. ఎక్కడన్నా ఒకళ్ళారో గౌరవిస్తే అది అదృష్టం. ఎవరు చూసినా ఏ పేరైనా తీయండి, వాడు, వీడు, లేకపోతే బూతులు, దుర్భాషలు. సో మీరు సాక్రిఫైస్ చేసి సర్వీస్ చేసినందుకు ఒరిగేది. మా ఫాదర్ ఈ ఒక్క మాట తప్ప ఇంకేం చెప్పలేదండి. వద్దని కానీ, డబ్బులు పాడు చేస్తామని కానీ ఇవన్నీ ఏం చెప్పలేదండి. ఓకే, ఫస్ట్ మాట ఇందిరాగాంధీ గారు అని ఎవరు అనట్లేదురా, కరెక్టే అని చెప్పింది. సో దృష్టిలో పెట్టుకొని నువ్వేం చేయాలి చేసుకో, అంతే, ఇంకేం రెండో మాటలేదు సార్. అంటే ఆయన అర్థం ఏంటి, సుఖంగా ఉన్న జీవితాన్ని వాడి దిక్కులేదో తినాలరా. మీరేం చేశారు? ఇకేం ఆల్రెడీ ప్రయాణం దూరం వెళ్ళింది నాన్న, నేనేం చేయలేను, అంతే కదా. సముద్రంలోకి ముందుకు వెళ్ళాక మళ్ళీ మా నాన్న ఇట్లా చెప్పాడని వెళ్తే చిన్నపిల్లల లక్షణం అవుతుంది సార్. ఇక అంతే, ఆ కాన్వర్జేషన్ అయింది సార్, తప్పదు ఈ ఫీల్డ్లో. తర్వాత గెలిచిన తర్వాత ఏమన్నారండి? గెలిచిన తర్వాత ఏమనలేదు సార్, ఈ టుక్ ఇట్ వెరీ లైట్. ఆయన మా ఫాదర్ కూడా అసలు పెద్ద చాలా తేలిగ్గా తీసుకునే మనిషి. ఆయన డైలీ హార్డ్ వర్క్ చేసి బతికే టైపు. ఓకే గెలిచావు కాబట్టి మా ఊరు బస్సు అయిపోయి లేకపోతే ఇంకేదన్నా చెయ్యి, అది చేస్తే పుణ్యం ఉంటుంది. సార్ మీరు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు న్యూజిలాండ్ చేసిన డెవలప్మెంట్ ఏంటంటే? సో 5 సంవత్సరాలు ఒకటండి, నేను అప్పుడు ప్రతిపక్షంలో గెలిచాను సార్. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు స్టార్టింగ్, తర్వాత వారు కాలం చేశారు ఉన్నారు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఒక ఎమ్మెల్యే ఉంటే సార్ ఏమి చేయటం అనేది అసాధ్యం. అవునా? సిస్టమ్ ఏమైందంటే సార్, మన మీద ఓడిపోయినాడు రూలింగ్ పార్టీ వాడు అనుకోండి సార్, అక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది వ్యవస్థ అంతా. మనం పేరుకి గెలిచిన ఎమ్మెల్యేలే, ఓడిపోయిన ఎమ్మెల్యే రూలింగ్ చేస్తారు, వాళ్ళ పార్టీ అంటే వాళ్ళే రూల్ చేస్తారండి. ఏది యాజ్ ఫార్ యాజ్ నిధులు అభివృద్ధి సంబంధించి. అంత మాత్రాన మనం నిరాశ చెంది కూర్చోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో చాలా ఎవెన్యూస్ ఉన్నాయి చేయించుకోవాలంటే. మనం సబ్జెక్ట్ మీద అవగాహన కావాలండి, పోరాడే శక్తి ఉండాలండి, ఏ పనికి ఎవరి దగ్గరికి వెళితే అవుతుంది. మా దగ్గర ఒక చోట ఒక చిన్న కాలువ మీద ఒక కల్వర్ట్ కట్టాలండి. ఆ కల్వర్ట్కి ఆ రోజుల్లో 5 లక్షల రూపాయలు ఎస్టిమేట్ ఇచ్చారు అధికారులను అడిగితే. నేను 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకొని 2 సంవత్సరాలు కష్టపడ్డా. అసెంబ్లీలో ఒక కమిటీ ఉంటుందండి, ఆ కమిటీ ద్వారా పెట్టుకొని అసెంబ్లీలో చాలాసార్లు శాంక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అంటే మనం 5 లక్షలే కదా ఇస్తే చేపిద్దాం, ఇవ్వకపోతే చేయలేమంటే కుదరదండి. మీరు కృషి చేయాలి. అదే రూలింగ్ పార్టీ అనుకోండి, వాళ్ళకి నచ్చితే ఎమ్మడే చేస్తారు, లేదా చెయ్యరు. అట్లా నేను
అప్పట్లో ఎమ్మెల్యే డెవలప్మెంట్ నిధులను వచ్చాయండి, చాలా తక్కువ వచ్చాయి. 1 కోటి రూపాయలు ఏదో 50 లక్షలేమో ఎమ్మెల్యేకి వచ్చి 50 లక్షలేమో రూలింగ్ పార్టీ వాళ్ళు పంచేవాళ్ళు. సో మా 50 లక్షలు అప్పట్లో ఈ నీటి అవసరాలు, బోర్లు, మోటార్లు ఇవి చాలా ఉండేయండి. దాన్ని ఎంత ఎక్కువ మందికి ఇవ్వగలిగితే అంత ఎక్కువ మందికి ఇచ్చేవాడి. సో లేకపోతే అట్లానే నేను కొంచెం గవర్నమెంట్ సర్వీస్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అఫీషియల్స్ కూడా నన్ను కొంచెం గౌరవించేవాళ్ళు అండి. నేను ఏదైనా అడిగితే కూడా అప్పట్లో రిజ్వీ గారు అని కలెక్టర్ ఉండేవాళ్ళు, లేకపోతే పీయూష్ కుమార్ ఉండేవారు. అందరూ కూడా మమ్మల్ని గౌరవించి మేము వెళ్ళి ఏది అడిగినా, ఒక్క నిధులు శాంక్షన్ చేయండి నాకు 10 కోట్లు 100 కోట్లు అంటే చేయలేరు, కానీ అది తప్ప వేరేదైనా చేసేవాళ్ళండి. అనుమతులు కానీ లేకపోతే ఇంకా ఎటువంటి సపోర్ట్లు, ఇప్పుడు ఇవాళ చెరువులు తవ్వకాలు ఇవన్నీ అప్పట్లో నేను అనుమతులు తెచ్చి చేయించేవాడిని అండి. సో అట్లానే తర్వాత నేను కొంచెం కిరణ్ కుమార్ రెడ్డి గారు నన్ను బాగా నచ్చేవారు. మా దగ్గర ఎన్ఎస్పి కెనాల్ ఉండేదండి, శిథిలావస్థలో ఉండేది. అది ఆ రోజుల్లోనే 40-50 ఏళ్ళ క్రితం తవ్వినప్పుడే కూలిపోయేదండి. కూలిపోయి నీళ్ళు వచ్చేయగావు. సో ఎవ్రీ ఇయర్ 1 లక్ష 2 లక్షలు కొంత స్థానిక శాసనసభ్యులు, లోకల్ రైతులు కాంట్రిబ్యూట్ చేసి బాగు చేసుకున్న చిన్న కాలువలో నీళ్ళు వచ్చాయి. దాని సొల్యూషన్ ఏంటంటే ఆ రోజుల్లోనే మోసం జరిగింది. అంటే మట్టి ఒకటైతే బిల్లులో ఒకటి రాసుకున్నారు. అంటే రూపాయి మట్టి ఖర్చు బిల్లుకి 30 రూపాయల బిల్లు రాసుకున్నారు. సో దాని నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మరి ఆ రోజుల్లో గట్టి భూమి అని డబ్బులు తీసుకున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఎందుకు చేయాలి? దానికే చాలా సంవత్సరాలు నలిగిందండి. ఇక ఆ తర్వాత మోడర్నైజేషన్ ఆఫ్ కెనాల్స్ అని ఒక స్కీమ్ వచ్చిందండి రాజశేఖర రెడ్డి గారు ఉండగా. దానికి కూడా మాకు 10 కోట్లు కూడా రావండి మా ఏరియాకి, ఆయకట్టును బట్టి లెక్కేసి ఇస్తారు. సో అప్పుడు ఈ సమస్య అంతా చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, అంతకుముందు రోసయ్య గారి దగ్గర నుంచి పర్సూ చేస్తూ వస్తే 100 కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన. నేను తీసుకెళ్ళి శంకుస్థాపన చేయించానండి. ఆ వర్క్స్ అన్ని నడిచినాయి సార్. ఇంకా అట్లా చాలా చేసాం సార్. చాలా. మీ సామాజిక వర్గం కదా రోసయ్య గారు, ఆయన మీకు ఆ విధంగా దగ్గర తీసుకొచ్చి ఏమైనా హెల్ప్ చేయలేదా? తప్పకుండా ఆయన సహాయం చేశారండి. అప్పట్లో మాకు ఈ అగ్రికల్చర్ ట్రాన్స్ఫార్మర్ల సమస్య చాలా పెద్దగా ఉండేది సార్. ఒక రైతుకు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే 2009-10లోనే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది. గవర్నమెంట్లో ఒక సిస్టమ్, ప్రాపర్ సిస్టమ్ లేదు. ఇప్పుడు జనరల్గా అప్లికేషన్ మీరు 1వ తారీఖు ఇచ్చారు, నేను 2వ తారీఖు ఇచ్చేవారు, 5వ తారీఖు ఇచ్చారు, ఒక ఆర్డర్ ఉండాలి కదా. ఆర్డర్ ఉండేది కాదు సార్. మీరు డబ్బు ఉన్నవారైతే ఇవాళ అప్లికేషన్ పెట్టి సాయంత్రానికి కనెక్షన్ తీసుకునేవాళ్ళు. ఒక చిన్నకారు రైతు ఎక్కువ డబ్బులు పెట్టలేడు కదా. సో అట్లా చాలామంది నలిగిపోయారండి. సో నేను ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అంతా స్ట్రీమ్ లైన్ చేపించి, అంటే రోసయ్య గారు హెల్ప్ చేశారు మీకు? నాకు 1400 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేశారు రోసయ్య గారు. మా నియోజకవర్గంలో ట్రాన్స్ఫార్మర్ సమస్య అంతా పోయిందండి. సూపర్. దాని ద్వారా రైతులకి చాలా పెద్ద మొత్తం సేవ్ అయిందండి. అంటే అవినీతి పరులకు ఇవ్వకుండా. దట్ ఈస్ ద బిగ్ అచీవ్మెంట్ సార్ ఆ రోజుల్లో మేము చేసింది. సార్ నూజివీడు అనగానే మామిడి పండు గుర్తుకొస్తుంది, బంగినపల్లి కానీ రకరకాల. ఆ మామిడి తోట పంట కోసం లేదంటే దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో దాన్ని డెవలప్మెంట్ చేయడం కోసం మీ టైంలో ఏమైనా చేశారు? అంటే యాక్చువల్గా అండి అసలు మ్యాంగో క్రాప్ గురించి నూజివీడు అనేది ఈ ఎస్టేట్ల పరిపాలనలో ప్రారంభమైందండి. బిఫోర్ ది స్వాతంత్రానికి ముందు. ఓకే. దాదాపు ఆంధ్రాలో చాలా ప్రాంతం నూజివీడు నుంచే పరిపాలించబడింది. ఆ రోజుల్లో మరి పరిపాలించే వాళ్ళు కూడా ప్రజలకు అవసరాలు ఏంటి, కష్టాలు ఏంటి, భవిష్యత్తు ఏంటి ఇవన్నీ ఆలోచించేవారు. మా దగ్గర చెప్పేది ఏంటంటే అప్పట్లో రాజావారు అంటాం, మమ్మల్ని పరిపాలించేవాళ్ళు రాజుగారు కాబట్టి రాజావారు అంటాం. రాజావారు దేశం అంతా తిరిగి అంటే తెలుసుకొని వర్షాకాలంలో నీళ్లు తాగి ఎండాకాలంలో ఫలాలను ఇచ్చే చెట్టు ఏంటి అని తెలుసుకొని ఈ మామిడిని ఇక్కడ తీసుకొచ్చారు కొన్ని వందల సంవత్సరాల క్రితం. సో అంటే దాని అర్థం ఏంటంటే మనం వర్షాకాలంలో నీళ్లు తాగి అదే మ్యాంగో మామిడికాయలు ఇస్తుంది. సో దాన్ని మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఇది మెట్ట ప్రాంతం, నీరు లేదు, వర్షాధారిత ప్రాంతం, వర్షం కూడా తక్కువ రెయిన్ఫాల్ ప్రాంతం. ఇవన్నీ సూట్ అయ్యేదానికోసం మ్యాంగోని తెచ్చి ఈ ప్రాంతంలో పెట్టారు. సబ్సీక్వెంట్గా ఈ నాలెడ్జ్ పెరిగి ఆ మామిడి చెట్లకి నీళ్లు పెట్టేయటం, విపరీతంగా మందులు కొట్టేయటం, అంటే కొంత వాతావరణ మార్పుల వల్ల కూడా మందులు కొట్టాల్సి వస్తుంది. విపరీతంగా కొట్టడం అనేది కరెక్ట్ కాదు. మ్యాంగోకి ఎప్పుడు మీకు నీళ్లు పెడితే మ్యాంగో నిల్వ ఉండదండి, చెడిపోతుంది. మ్యాంగోకి నీరే పెట్టకూడదు అసలు. అవునా? నీరు పెడితే మీకు వెయిట్ పెరుగుతుంది. ఇవాళ ఏదో కాయలు లెక్కప్పుడు వెయిట్ ఉండేది కాదు, ఈ గొడవ ఉండేది కాదు. ఇవాళ కిలోలు లెక్క వచ్చాక వెయిట్ పెంచే పరిస్థితికి వచ్చింది. నీరు పెడితే వెయిట్ పెరుగుద్దండి, వెయిట్ పెరిగితే డబ్బు ఎక్కువ వస్తుంది.
దాంతో అది మీకు 2 రోజుల నుంచి నిల్వ ఉండదు, కుళ్ళిపోతుంది. సో నీరు పెట్టకూడదు. సో చాలా క్వాలిటేటివ్, ఇంటర్నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ కంటే ఇంటర్నేషనల్ ఎక్కడున్నా ఆ క్వాలిటీ కూడా కాంపిటీట్ చేసే చెట్లు భూమి ఇది. దీన్ని ఈ మధ్యన అంటే చాలామంది ఏం చేశారంటే అండి, అప్పట్లో వాళ్ళే చూసుకునేవాళ్ళు రైతులు. ఇప్పుడు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ వల్ల బయటికి వెళ్ళిపోవటాలు, వాళ్ళు మైగ్రేట్ అవటాలు, రకరకాల బిజినెస్లు. ఎవరో నేను చేసుకుంటాను సార్ అంటే ఎకరానికి 1000, 5000, 2000 ఇచ్చి వాళ్ళకి ఇచ్చేయటం. లేకపోతే పంట స్టేజ్లో పూత పూసాక తోట కొనుక్కోవడం, దళారులు. అదే అదే ఈ కొనుక్కున్న వాళ్ళు ఏం చేస్తారండి, హీట్ జనరేట్ చేస్తాడు చెట్టుకి. మ్యాంగోకి పూత స్టేజ్ నుంచి హీట్ జనరేట్ చేస్తాడు. హీట్ జనరేట్ చేస్తే పూత పెరుగుద్ది, కాయ పెరుగుద్ది. ఎలా హీట్ జనరేట్ చేస్తాడు? దానికి మందులు కొడతాడు. ఓ, విపరీతంగా మామిడి చెట్టుకి నీళ్ళే పోయకూడదు. అసలు నీళ్లు మీరు పెట్టాల్సిన అవసరం లేదు సార్. మామిడి చెట్టు వైపు మీరు చూడాల్సిన అవసరం లేదు. మామిడి తోటకు కూడా కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. అంటే మన మామిడి తోటకి పెంచాలి. మీరేం చేయగలసం లేదు సార్. మామిడి చెట్టు వేయండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాన్ని చూడండి, తర్వాత మీరేం చేయాల్సిన అవసరం లేదు. దానికి ఏదో పెను ప్రమాదం వస్తే తప్ప. అంటే నీళ్లు పోస్తుంటే దాని కాయ వెయిట్ పెరుగుతుంది అంతే కదా. దాంట్లో ప్రిజర్వేటివ్ కెపాసిటీ తగ్గుద్దండి. ఇప్పుడు ఈ టేస్ట్ కూడా మారుతుంటుందా? టేస్ట్ కూడా మారుతుంది, మారిపోద్దండి. ఇవాళ అసలు ఒరిజినల్ టేస్ట్ ఎక్కడ ఉంది సార్? లేదు. ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా న్యూజివీడ్ మ్యాంగో బోర్డు తప్ప న్యూజివీడ్ టేస్ట్ లేదు. న్యూజివీడ్ మ్యాంగో చాలా తీయగా ఉంటుంది. అసలు ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేదండి. అసలు ఇవాళ ఆ కాయ దొరకదండి. ఇంకా మేమే మా తోటల్లో మందులు కొట్టకుండా ఏం చేయకుండా అవే మేము ఇక్కడ తెచ్చుకొని మేము వాడుకోవడం, మా మిత్రులకి ఇవ్వడం చేస్తూ ఉంటామండి. నేను బయట అమ్మనండి, నా తోటలో క్రాప్ ఎక్కడ అమ్మను. ఎన్ని వెహికల్స్ అయితే అన్ని వెహికల్స్ తెచ్చి ఇక్కడ మా ఇంట్లో పడేస్తామండి. ఫ్రెండ్స్ అందరూ చెప్తాం, అందరూ తీసుకెళ్ళి అట్లీస్ట్ ఒక మంచి కాయ మనం ఇచ్చినట్టు అవుద్ది. అది అమ్ముకుంటే 1,00,000, 10 లక్షలు, 8 లక్షలు ఏదో వస్తుంది. దానికంటే ఇది బెటర్ కదా. సో మేము ఎక్కడ అమ్మము సార్. అమ్మకుండా మా దగ్గర నుంచే ఇక్కడ అందరికీ ఇస్తూ ఉంటాం. ఓకే, మీ దగ్గర కాయలు చెట్లకి నీళ్లు పోయకుండా పెంచుతామండి. పెంచిన తర్వాత పెంచితే మీకు మంచి క్రాప్ వస్తుంది సార్. ఓన్లీ మీకు ఇప్పుడు ఇందాక మనం కట్ అయింది, హీట్ జనరేట్ చేస్తాడు ఎరువులు వేసి. అది వీళ్ళండి మధ్యలో తోట కొనుక్కుంటారు. మీ తోట ఈ సంవత్సరానికి హీట్ జనరేట్ చేసి క్రాప్ పెరుగుద్ది. అది కూడా క్వాలిటీ ఉండదండి. ఆ తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఇదే దళారు కొనడు కదా, ఇంకో దళారు కొనటం లేదా ఇంకెవరో కొనకపోవడం ఏదో జరుగుద్ది. దాని ఎఫెక్ట్ 2-3 ఏళ్ళు క్రాప్ రాదండి సరిగ్గా. మీతో ఒక్కరోజు 24 గంటలు కంటిన్యూ పనిచేస్తే 3 రోజులు రెస్ట్ తీసుకోవాలి కదా. ఇది కూడా అంత చెట్టులో ఉన్న సారం అంతా ఒక్క సంవత్సరం తీసేస్తాడు. దానికి రకరకాల మందులు వచ్చినాయి ఇవాళ. సో అట్లా ఇవన్నీ జరుగుతూ ఉండబట్టి క్వాలిటీ పోయిందండి. ఇవాళ మీరు ఇప్పుడు మన పాత రోజుల్లో మామిడికాయ పచ్చడి పెడితే సంవత్సరం అంతా చివరి వరకు మొక్క గట్టిగా ఉండేది. ఇవాళ నెల రోజుల తర్వాత గట్టి మొక్క అనేది దొరకదు. మన ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాం, మెత్తబడిపోతుంది. దీనికి కారణం ఏంటంటే ఫండమెంటల్. సో దీని మా దగ్గర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, మామిడి పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. ఏమున్నా కూడా రిజల్ట్ ఇవ్వట్లేదు సార్. ఏ పరిశోధన మీరు చేయాల్సిన అవసరం లేదు. చెట్టేసి వదిలేస్తే కాయ అదే వస్తా అంటే. ఇవాళ మీకు పామ్ ఆయిల్ ఉందండి, బయట నుంచి బయట కంట్రీల నుంచి వస్తుంది, అడవుల్లో పండుద్ది. అక్కడ వాళ్ళు రోజు వెళ్ళి ఏం చేయరు, ఆ టైంలో వెళ్ళి కోసుకొచ్చుకుంటారు. లేకపోతే మన సీతాఫలం వస్తుంది, రేగు వస్తుంది, అడవుల్లో కోసుకొస్తారు. ఇక్కడ మనం ఓవర్ అటెన్షన్ ఇచ్చి స్వార్థం పెరిగి చేయబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు ఇంత రీసెర్చ్ చేశారు కదా, మరి ఒరిజినల్గా దానికి ఆరిజిన్ వైపు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేయలేదా? మరి ఎవరు వినరండి, ఎవరు లేరు. ఇప్పుడు ఒరిజినల్ ఫార్మర్స్ ఏమో వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వాళ్ళకి ఏదో భూమి విలువ పెరిగింది, 10,000, 1,00,000, 10 లక్షలు అయింది. కాకపోతే దానికి ఎవరో ఒకళ్ళు చూసేవాళ్ళు కావాలి కదా. ఒక 100 ఎకరాలు ఉంటే ఒక 5 లక్షలు ఇస్తాడు ఎవడో. ఎవడో చూడని అంటే బ్రాండ్ పడిపోతుంది కదండి. బ్రాండ్ పడిపోతుంది కదా. ఎవరిది బ్రాండ్? ఎవరిది? దాని మీద ఆధారపడ్డవాడిది బ్రాండ్. ఆధారపడి ఎవరున్నారు? ఎవరు లేరు. ఇవాళ నాకు 2 ఎకరాల మామిడి తోట. కొంతకాలం తర్వాత న్యూజివీడ్ మ్యాంగో అనేది పుస్తకాలకే పరిమితి అయ్యే అవకాశం ఉంది కదా. ఉండొచ్చు, తప్పదండి. ఇప్పుడు బ్రాండ్ ఎవరు సార్? ఆ పేరు వచ్చింది, ఆ పేరు కాపాడాల్సిన బాధ్యత కూడా ఎవరిది? అందరిది కదా. అందరికి ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. మనం అంటాం చూడండి, బుడి జంగాలు అమ్మకి ఇల్లు కడతారని ఏదో అంటాం. వాళ్ళు ఎవరు అడుక్కోవడానికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఇది అంతే. సో ఇది మీరు పనిచేసిన రాజకీయ జీవితంలో 5 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. నా నియోజకవర్గానికి, నా గ్రామానికి చేశాను, చిరకాలం ఉంటుందని. తప్పకుండా అండి. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి కూడా నాకు వచ్చే నిధుల్లో అంటే మళ్ళీ జీవితంలో ఎమ్మెల్యే అవుతామో అవమో అనే ఉద్దేశంతో ఒక్కసారి వచ్చిన నిధులు ఎక్కువ భాగం మా సొంత గ్రామానికి కేటాయించాను సార్. కేటాయించి మా ఊర్లో చాలా వరకు రోడ్ సైడ్ డ్రైన్లు కట్టించాం.
సో అది ఇవాళకి మా ఊరికి నేను చేయగలిగాను. అది కూడా న్యాయం కాదు. కాకపోతే అసలు మన రాజకీయంలోకి వెళ్ళటమే మన ఊరు అని వెళ్ళాము. ఇవాళకి నన్ను చాలా పార్టీలు నువ్వు విజయవాడలో కంటెస్ట్ చేస్తావా, ఏలూరులో కంటెస్ట్ చేస్తావా, ఇంకో చోట చేస్తావా అని నన్ను అడుగుతారండి ఒక్కోసారి కొన్ని పార్టీలు. అంటే నేనేమంటానండి, అంటే నేను ఎక్కడికో వెళ్ళి ఎమ్మెల్యే నేనేం చేయాలి? ఎమ్మెల్యే అనేది నాకేదో జీవనోపాధి అలంకారంగా నేను భావించట్లా. ఫండమెంటల్లీ నేను రాజకీయంలో రావడానికి నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే, నేను రాజకీయం చేయాలంటే మా ఇల్లు ఉండాలి, మా ఊరు ఉండాలి. అక్కడే నేను రాజకీయం చేస్తాను. రాజకీయం ఎందుకు చేయాలి? వాళ్ళకు ఉపయోగపడతానే చేయాలి. తద్వారా నాకు గౌరవం పెరగాలి, నాకు పీపుల్స్ బ్లెస్సింగ్. రాజకీయాల్లో బాగా గుర్తుండిపోయింది, మీ సొంత గ్రామాన్ని బాగా డెవలప్ చేశారు. బాగా చేయలేదండి, ఊర్లో డ్రైన్స్ కట్టించాం. బాగా చేసే అంత పరిస్థితులు అప్పట్లో లేవు సార్. ఉన్న దాంట్లో బాగా చేశారు. నాకున్న దాంట్లో బాగా చేశాను. మరి ఎందుకంటే తర్వాత కొనసాగించలేదు? తర్వాత కొనసాగించకపోవడం రాష్ట్ర విభజన జరిగింది సార్. నేను పోటీ చేస్తాను ప్రతిసారి. రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీ గెలవదో ఎవరికి తెలియదు. అప్పట్లో అంటే అసెస్మెంట్ కూడా అర్థం కాలేదు. సో కాలక్షేపానికి పోటీ చేశాను తప్ప సీరియస్గా ఎలక్షన్ చేయటం అంటే వేరే విధానం వాళ్ళు అడాప్ట్ చేయాలండి. ఆ తర్వాత నేను 2009లో కూడా ఏలూరు పార్లమెంట్ కంటెస్ట్ చేశానండి. మొన్న ఎలక్షన్లో నాకు ఇక్కడ ఆపర్చునిటీ రాలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని కొంత ప్రయత్నం చేశాం కానండి, అందులో కూడా శ్రమ వృధా అవుద్దని మాకు అంటే సర్వేల ద్వారా రకరకాల ద్వారా తెలడంతో ఒక అడుగు వెనక్కేయటం జరిగింది సార్. పార్లమెంట్ పోటీ చేశారు కానీ ఓడిపోయారు. ఓడిపోతామనే తెలుసండి. బీజేపీకి అప్పట్లో ఓట్లే కష్టం కదా. 2019లో మన 24లో అంటే గెలిచారు అప్పట్లో. సో కాకపోతే మా ఉద్దేశం ఏంటంటే గెలుపు అనేదే ప్రధానం కాదు. ఒకసారి ప్రజా జీవితంలోకి వెళ్ళాం కాబట్టి ప్రజలతో ఉండాలి. ఓకే, రాజకీయ నాయకులకు బాగా డబ్బులు వస్తాయి అంటుంటారు, వాస్తవం అంటారండి? అంటే మీకు మళ్ళీ అక్కడ ఫండమెంటల్ ఆ ఓరియంటేషన్ అండి. మీ ఫోకస్ డబ్బు మీద ఉంటే మీరు దానికోసం ఎత్తుతారు. అట్లా అందరు వ్యక్తులు ఉంటారు. అందరు వ్యక్తులు అందరూ కొంతమందికి చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మీరు పనిచేసి న్యూజివేట్ తీసుకోండి, అక్కడ ఎక్కడ ఏ విధంగా డబ్బులు వస్తాయండి? జనరల్గా అర్బన్ అంటే అనుకుందాం, ఎక్కడైనా అండి ఇప్పుడు డబ్బులు రావడానికి మార్గాలు కొన్నే ఉంటాయి సార్. అయితే ఆ ఏరియాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కాంట్రాక్టర్లు చేస్తారు. కాంట్రాక్టర్లు మీకు తెలిసిన వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చుకోవటమా, లేకపోతే ఎవరికైనా కాంట్రాక్ట్ వస్తే వారి దగ్గర ఎంత కమిషన్ మాట్లాడుకోవటమా, లేకపోతే వారికి అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేసి ఎంత ఇస్తేనే చేయిస్తారంటమా, ఇదంతా ఒక పంద. లేదు, ఏదైనా ప్రభుత్వ పరంగా లిటిగేషన్లు ఉంటాయండి, భూములకు సంబంధించి కానీ లేదా క్వారీలకు సంబంధించి కానీ. సో ఆ లిటిగేషన్ మనం పరిష్కరిస్తామని మాట్లాడుకొని చేసుకునేది ఇంకో మార్గం. మూడోది ఇక జేబులు కొట్టడం అండి. జేబులు కొట్టడం అంటే వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం, లేకపోతే కొంతమంది ఆఫీసర్లో టార్గెట్ ఇస్తారు, పోలీస్ స్టేషన్కి ఎంత ఇవ్వాలి నాకని, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంత ఇవ్వాలని, ఇట్లా ఇస్తూ ఉంటారు రకరకాలండి. ఇసుక దందాలు ఉంటాయి. ఇసుక దందా అనేది పెద్ద దందా కాదు సార్. అది ఇసుకది వీళ్ళంతా అసలు బాఫే ఇదంతా అంటున్నారు కానండి. ఇసుక అనేది సార్ నదిలోనో లేకపోతే మన కాలువల్లోనో వస్తుందండి. ఇదివరకు మనం చిన్నతనంలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఏముందండి, మనం ఎడ్ల బళ్ళు ఉండే వెళ్ళేవాళ్ళం, తెచ్చుకునేవాళ్ళం. దానికి కావాల్సిన కాంట్రిబ్యూషన్ ఏం కావాలి, అక్కడ ఎత్తి బండిలో పోసేవాడు కావాలి. దాని తర్వాత రవాణా, అంతే కదా. ఈ పని ప్రతి ఇల్లు కట్టుకునేవాడికి అసలు ఇసుక ఎక్కడ దొరుకుద్దో తెలీదు, ఏ ఎడ్ల బండి తోలుకొస్తుందో తెలియదు, ఇవన్నీ తెలియదు కదండి. ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడాల్సిందే. ఆ పని చేయనీకి ఆ ప్రాంతంలో ఒక గ్రామానికో 10 గ్రామాలకు ఒక వ్యక్తి ఉంటాడు. ఇదో ఇంకా ఇసుక కావాలి 2 బండ్లు అంటే పంపిస్తారు. ఆయన ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు. ఆయన కింద ఇసుక ఎత్తిపోసేవాళ్ళు ఉంటారు, లేదా ఎడ్ల బండి ఉంటాడు, ఎవరి కిరాయాలకు ఇస్తాడు. వాటి మీద ఆ సమయాన్ని బట్టి 100, 50, 1000 ఆయన సంపాదిస్తారు. ఇవాళ అదే మీకు నదులు, ట్రాక్టర్లు, జేసీబీల కింద మారినాయి. జేసీబీలు, టిప్పర్లు, ఇవే కదండి. ఇది కూడా ఇందులో మెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఏంటండి, దీన్ని తర్వాత సబ్సిక్వెంట్ ఏం చేశారు, మినరల్ కాంపోనెంట్ కింద తీసుకొచ్చారు. ఒకప్పుడు ఇది మినరల్ కాంపోనెంట్ కాదు, దీని మీద సినరైజెస్, సెస్సులు లేవు. తర్వాత ప్రభుత్వం ఇది తీసుకొచ్చింది, తెచ్చావు ఓకే. దానికి నీ కంట్రోల్ ఎక్కడది లేదు. కంట్రోల్ అంటే గతంలో ఒక సిస్టమ్ ఉండేదండి. 2014కు ముందు ఒక్కొక్క రీచ్ ఆక్షన్ వేసేవాళ్ళు. ఆక్షన్లో గవర్నమెంట్ ఆక్షన్ వేసేది, గవర్నమెంట్కి 5 కోట్లు 10 కోట్లు మాట్లాడుకునేవాళ్ళు, గవర్నమెంట్కి ఆ డబ్బు కట్టేవాళ్ళు. ఈ కాంట్రాక్టర్స్కి ఏదో ఒక లిమిటేషన్స్ ఉండే, ఈ రేట్ అమ్మాలి, ఈ రేట్ అమ్మాలి, ఎంత తవ్వాలి అని. సో దాన్ని +or- నడుస్తూ ఉండేదండి. సో పొరపాట్లు అన్ని చోట్ల ఉంటాయి, బట్ సిస్టమ్ అది. సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఏం చేసినాయండి, ఇసుక ఫ్రీ అంది. ఓకే, ఫ్రీ ఎక్కడ ఫ్రీ,
నదిలో ఫ్రీ. వాట్ నెక్స్ట్? మీ బిల్డింగ్ చూడటం ఫ్రీ, లోపల రావాలంటే ఎంట్రీ ఫీజు మీ ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్ యాక్సెప్ట్ చేయాలి, అవును మీరు లోపల రానియాలి, అదే కదా. అవును. దిస్ ఈజ్ అయితే టైం కన్స్యూమింగ్, లేకపోతే మన అప్రోచ్, లేకపోతే ఏమన్నా లేకపోతే లోపలికి వెళ్ళాలంటే మనం న్యూయార్క్లో ఒక బిల్డింగ్ పైకి ఎక్కి చూడాలంటే టికెట్ పెడతాడు, అవును టికెట్ కొనుక్కొని పోవాలి, అంతే కదండి. అంతే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రీ? ఇప్పుడు మీరు ఉచిత భోజనం అంటారండి, అంటే మేము వస్తే మీరే ప్లేట్ ఇచ్చి భోజనం పెట్టడానికి ఉచిత భోజనం అంటాం. మరి ఈ ఇసుక ఫ్రీ అనేది ఎట్లా ఫ్రీ? జస్టిఫికేషన్ చెప్పండి. కాదు, ట్రాన్స్పోర్ట్ కానీ డబ్బులు ఇవ్వాలి కదా. ట్రాన్స్పోర్ట్కి ఇవ్వాలి, మీరు గవర్నమెంట్ సెనరేజ్ తీసుకోరా? తీసుకుంటారు. మరి ఇంకా ఫ్రీ అనేది వాట్ సర్కమ్స్టాన్సెస్ యూ ఆర్ డిఫైనింగ్ ఇట్ యాజ్ అ ఫ్రీ? పబ్లిక్కి తెలియదు కదా, అందుకు ఫ్రీ అన్నారు. అసలు మీరు అనేది ఏంటి సార్? మా ఊర్లో కాలువ, మా ఊర్లో నది, మా ఊర్లో వాగు, దాన్ని అనవసరంగా మీ కంట్రోల్లో తెచ్చుకొని ఇబ్బందులు పాలు చేస్తున్నారు. నాకు తెలిసి దీనికి ఏ మాఫియా ఉండదండి. ఉండే మాఫియా కూడా సార్ ఇది అనవసరంగా పొలిటికల్ లీడర్స్కి అట్రిబ్యూట్ చేస్తారు. ఒక ఎమ్మెల్యే ఉంటాడు సార్, ఎమ్మెల్యే ఒక్కడే ఇసుక తోలుకుంటే ఊరంతా ఊరుకోరు కదా. తోలుకొని కూడా ఏం చేస్తాడు? ఇవన్నీ కాస్ట్ ఎఫెక్ట్ మీదనే, ఫైనల్ కాస్ట్ ఆధారపడి ఉంటుంది. దాని మీద మీరు ఒక 1000 రూపాయలు 500 10% 25% పరిస్థితులు బట్టి లాభం వేసుకుంటారు, అంతే కదా. ఇవన్నీ ఎమ్మెల్యే కంట్రోల్ చేయడు కదా. కాకపోతే అతని నియోజకవర్గంలో 10 మంది ఇసుక తోలుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెము వెసులుబాటు కల్పిస్తే అధికారులు చెప్పి ఎప్పుడైనా నీకు కావాలంటే 10,000 50,000 1,00,000 అక్కడ దాన్ని బట్టి తెచ్చిస్తారు. ఇందులో ఇంకొకటి ఎవడన్నా పొగరబోతో తిరుగుబోటుదారుడో వెళ్ళి తోలుకుంటా అంటే కూడా వీడేం ఆపలేడు, అంతే కదండి. కొంతమంది స్ఫూర్తికి వెళ్ళాలంటే మీ ఆశీర్వాదంతోనో మీ చేసుకుంటారు, దాన్నే మాఫియా అని డిస్క్రైబ్ చేస్తారు. అసలు ఇసుకలో డబ్బులు ఎందుకు వస్తాయండి? ఎట్లా వస్తాయండి? సార్ ఎమ్మెల్యేకి ఎలాగ వస్తాయి డబ్బులు అండి? మీరు చెప్పినట్లుగా ఎమ్మెల్యేకి డబ్బులు ప్రభుత్వ భూములు కబ్జా చేయడం, అంతే అండి. ఉండే సోర్సెస్ అవే కదా, ప్రభుత్వ భూములు వీళ్ళ భూమిగా మార్చుకోవడం, లేకపోతే మైనింగ్, లేదా కాంట్రాక్టర్ కమిషన్లు, లేకపోతే బెదిరించడాలు, లేకపోతే రెగ్యులర్ ఈ వైన్ షాపులు ఇట్లా ఇట్లాంటి చిల్లర వ్యవహారం సార్. సామాన్య ఒక ఎమ్మెల్యే అయిన వ్యక్తి దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వస్తాడండి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వచ్చిన ఎమ్మెల్యే ఈ 10,000కి 5,000కి చేయి చేస్తే అది సామాన్యంగా అట్లా చాలా చేయరండి చాలామంది. లక్కీలీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా చుట్టుపక్కల ఎమ్మెల్యేలు జిల్లాలో అటువంటి పేరున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి. అంటే ఈ ఫీల్డ్లోకి వెళ్ళడం అనేది ఒక సరదా, దానికోసమే వెళ్తారు, అక్కడ సంపాదించడం కోసం వెళ్ళరండి. అట్లా వెళ్ళేవాళ్ళు ఆల్మోస్ట్ లేరండి. తర్వాత తయారైన వాళ్ళే పరిస్థితులు బట్టి. ఒరిజినల్గా నాకు ఇంత పెడితే ఎంత వస్తుంది అనేది వ్యాపారం కాదు కదా, వీడు వెళ్ళా గెలుస్తాడో లేదో తెలియదు. సరే, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత కింద వాళ్ళకి మీరు అన్నారు కొంతమంది హోదా కోసం వస్తారు, లేదా నిజంగా ప్రజాసేవ చేద్దాం అనే భావించే వాళ్ళు కూడా వస్తారు, అందులో డౌటే లేదు. కానీ చిల్లర విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటే పేరు మొత్తం వ్యవస్థగా చెడ్డ పేరు వస్తుంది. చేసుకుంటారు సార్, దట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ అనమాట. ఇప్పుడు కొన్ని ఉంటాయి, మీరు మాట్లాడుకుండా అంటే సరిపోతుంది, అది పెద్దరాగా ఉంటుంది కదా. అంటే వీడికి పనిలోకి వెళ్ళి అందులో నిలబడతాడు. అంటే ఈజ్ గివింగ్ అటెన్షన్, అవసరమైన దానికి ఇవ్వట్లేదు, అవసరం లేని దానికి ఇస్తున్నాడు. అది చెప్పలేము సార్. అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో మన దగ్గర ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. జనరల్గా ఎమ్మెల్యే చెప్తే అయిపోద్ది అనేది లేదు, ఉండదండి, ఎక్కడ ఉండదు. ఎమ్మెల్యేగా అంత భయపడరు ఎక్కడ. మామూలు వాళ్ళు భయపడ్డట్టే ఎమ్మెల్యేకి భయపడతారు, అంతేగాని బయట క్రియేట్ చేస్తారు. ఓకే, మీకు ఎమ్మెల్యేని లాగితే కేసుకి హీట్ పెరుగుద్దని ఇన్వాల్వ్ చేస్తారు సార్. ఆ పేరు తీసుకొస్తారు మధ్యలో, వచ్చాక వాడి భుజం మీద వేసుకోవాలి. ఇట్లా ఉంటాయి సార్. ఇవాళ మీకు జగ్గైపేట ఉంది, మా శ్రీరామ్ తాతయ్య ఉన్నారు, లేకపోతే భాను గారు ఉన్నారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉండేవి. ఒకప్పుడు 1000 లారీలు ఉండేది, ఇప్పుడు 100 లారీలకు వచ్చారు. వీళ్ళు సంపాదిస్తే ఎందుకు వస్తారండి? 1000 లారీలు 2000 లారీలు తగలపెట్టుకున్నాడు కదా, అంతే. అదొక హాబీ. ఇప్పుడు పేకట్ ఆడేవాడికి ఉన్న పిచ్చున్నట్టు ఈ ప్రజాసేవ చేసేవాడికి ఒక పిచ్చండి. కుటుంబాన్ని వదులుకొని ఆస్తులు వదులుకొని ఇవన్నీ ఎందుకు? సరే, కర్మగాలు అదృష్టాన్ని ఈ డబ్బు వచ్చింది, ఫైనల్గా ఏమవుతుందండి? తిహార్ జైల్లో ఇస్తున్నారు. ఎంజాయ్ చేసేది ఎవడో లేడు. ఇదొక బుర్రలేని పనులు చేసుకోవడం, జీవితం పాడు చేసుకోవడం అండి. సార్, ఇప్పుడు రాజకీయ మీ జీవితం పక్కన పెడితే మీ మీద ఒకటి మీ సామాజిక వర్గం వాళ్ళే ఒక చిన్న ఎలిగేషన్ పెట్టారు. ఎలిగేషన్ కాదు, ఒక బాధతో కూడిన అది
వాళ్ళు ఏమంటారంటే మీ ప్రాంతం వాళ్ళు కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు కానీ మా సామాజిక వర్గం నుండి రామకోట గారు గెలిచారు, మా సామాజిక వర్గం నుంచి ఒక గ్రంథి మల్లికార్జునరావు కానీ లేదా రోసయ్య గారు కానీ లేదా టీజీ వెంకటేష్ గారు ఆ తరహాలో రామకోటయ్య గారు వచ్చారని మేము భావించాం. మాకు ఏ విధమైన కష్టం వచ్చినా వెళితే ఆయన చేతనే సహాయం చేసేవారు. మేము ఈ ముగ్గురే కాకుండా ఈయన కూడా మాకు ఉన్నారు అని మేము ఒక భరోసా తీసుకున్నాం. కానీ కాలక్రమంలో ఆయన రాజకీయాలు పూర్తిగా తప్పుకొని మమ్మల్ని ఒంటరి వాళ్ళకి చేశారు. మేము ఎవరికైనా చెప్పుకోవాలంటే వేరే పార్టీ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు గతంలో మీరు మీ సామాజిక వర్గం లీడర్కి వెళ్ళారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తున్నారు అని మీ సామాజిక వర్గం వాళ్ళు చెప్తున్నారు. మెసేజ్ అందులో వాళ్ళు చెప్పడంలో ఏమి మనం తప్పుగా భావించలేమండి. ఒకటి, నేను ఎమ్మెల్యేగా ఎన్నికల్లో వెళ్ళినప్పుడు కూడా అందరు ప్రజల బంధువులతో గెలిచాను. నేను కమ్యూనిటీ లీడర్ కానీ నేను వెళ్ళలేదండి. కానీ వాళ్ళు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు కదా, మీ వాళ్ళు చేసుకున్నారు, అది మనకు గౌరవించినట్టే లెక్క. అవును. అంత మాత్రాన తర్వాత నాకు రాజకీయంగా అనుకూలించాలి, నేను వీళ్ళకి చేయాల్సి వస్తుందను ఇంకో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుందని నేను రాజకీయంలోంచి అసలు నేను రాజకీయంలో ఉన్నాను. ఇవాళ పక్కకే తప్పుకోలా, నాకు పొజిషన్ రావట్లా. ఇవాళ నేను ఒక ఎమ్మెల్యే మంత్రి అయితే ఎవరు వచ్చినా ఇమీడియట్గా మా పిఏకి చెప్పి ఎంఆర్ఓ గారికి ఫోన్ కలపండి, ఆర్డీఓ గారికి కలపండి అని చెప్పగలుగుతాను. ఇవాళ నాకు హోదా లేదు. నా దగ్గరికి ఎవరైనా వస్తే ఏం చేయాలండి? నేనే ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ గారు లేరు, 3 సార్లు వెళ్ళాలి, అంతే కదా సిస్టమ్. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటే ఫోన్ లేపాలి, దట్ ఈస్ స్టాట్యూటరీ. ఫోన్ లేపనంటే కుదరదండి. మేము ఎస్పీలు డీజీపీలకు కూడా ఫోన్ లేకపోతే వై యు ఆర్ నాట్ అటెండెడ్ మై ఫోన్ అని వీ యూజ్ టు క్వశ్చన్. అది హక్కు ఎమ్మెల్యేకి. సో ఇప్పుడు నా హక్కు లేదు కాబట్టి వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు. నాకు పరిస్థితులు అనుకూలించి పవర్ ఉన్నప్పుడు చూపించకుండా పవర్ లేనప్పుడు కూడా మీ చూపిస్తే మీ లెవెల్ పవర్ లేనప్పుడు చూపించడానికి మీరు పరిస్థితి ఉండాలి కదా సార్. పవర్ లేనప్పుడు పర్సూ చేయగలుగుతాం, ఇన్సిస్ట్ చేయలేం. కానీ మీ సామాజిక వర్గం మాత్రం మీరు భరోసా ఉంటారు ఎప్పటికీ? తప్పకుండా నా సామాజిక వర్గానికే కాదు, నా నియోజకవర్గ ప్రజలకు కూడా భరోసా ఉంటానండి. అది లేనప్పుడు నువ్వు ప్రజాసేవకు అన్ఫిట్. నువ్వు డెలివరీ చేయనంత మాత్రాన నువ్వు శ్రద్ధ పెట్టలేదంటాం అనేది నేను అంగీకరించనండి. డెలివరీ చేయడానికి పరిస్థితులు అనుకూలించాలి కదా. మీ సిచ్యువేషన్ ఉండి చేయకపోతే మీరు ఇది సిచ్యువేషన్ మీకే లేనప్పుడు రెండో వాడికి అన్నం పెట్టలేడు వీడంటే కష్టాలండి, అది ఇబ్బంది కదా. సో మేము ప్రజాసేవలో ఉన్నామండి. ఎంత ఎక్కువ మందికి సేవ చేయగలగాలి, ఎంత చేయగలిగితే బాగుంటుందో, ఎంత క్విక్గా చేయగలిగితే బాగుంటుంది అనేది ఎప్పుడు మాకు ఉంటుంది సార్. పరిస్థితులు అనుకూలించట్లేదు, మేము గెలవలేకపోతున్నాం, సరైన ప్లాట్ఫామ్ దొరకట్లేదు. సో మళ్ళా మంచి రోజులు వస్తే మళ్ళీ తప్పకుండా అవి డెడికేట్ అవర్ సర్వీసెస్ టు దెమ్. ఇచ్చేదే అది కమ్యూనిటీకి, ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజలకి. ఇప్పుడు కమ్యూనిటీ అంటే ఇంటి మనుషులండి. ఇంట్లో పొద్దున్న వెళ్ళేటప్పుడు మనకి మంచినీళ్ళు కావాలంటే అందియాలి, లేకపోతే 100 రూపాయలు డబ్బు కావాలంటే ఇవ్వాలి, కారు తీయాలి. ఇవన్నీ ఇంట్లో వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తారు మనం చేసే పనికి, అట్లానే కమ్యూనిటీ చేస్తుందండి, అన్ని రకాలుగా చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని బాగా ఓన్ చేసుకున్నారు. రోసయ్య గారు అంటే లేరు కరెక్టేగానండి. ఇవాళ ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు వారు ధనవంతులు, అధికారం ఉన్నా లేకపోయినా వారికి పరిస్థితులు ఉన్నాయి కొంతవరకు చేయడానికి. అట్లా ఇవాళ నేను అధికారం ఉంది కదా, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఉన్నాడు భరత్, ఇప్పుడు నేనున్నాను, వెల్లంపల్లి సీన్ ఉన్నాడు, శ్రీరామ్ తాతయ్య గారు ఉన్నారు, అన్నే రాంబాబు ఉన్నారు. మేమంతా ఒకసారి ఎమ్మెల్యేలు అండి. 7 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళం సార్ 2009లో. లేకపోతే పాలకొల్లు చిరంజీవి గారి మీద గెలిచారా, ఆవిడ మా సామాజిక వర్గమే సార్. అందరం బాగా యునైటెడ్గా పనిచేసేవాళ్ళం. కానీ తర్వాత అందరం నెక్స్ట్ టైం మేము అందరం సక్సీడ్ కాలేకపోయాము రాజకీయ పరిణామాల వల్ల, ప్రజల్లో వచ్చిన మార్పులు. దానికి కారణాలు ఏం చెప్పలేం కదా సార్. గెలవడానికి కారణం లేదు, ఓడటానికి కారణం లేదు సార్. రాజకీయ జీవితం కాస్త పక్కన పెడదాం, ఇటు వద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్ పొలిటికల్గా అయిపోయిన తర్వాత 2023 నుంచి మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్ వచ్చారు. నేను రియల్ ఎస్టేట్లో రాలేదండి, నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను 2004 నుంచి కూడా. ఇదే నా బ్రెడ్ అండ్ బట్టర్. ఈ ఫీల్డ్ ఎప్పుడు వదలలేదు సార్. మేము మధ్యలో వెళ్ళారు అంత పొలిటికల్? మధ్యలో వెళ్ళటండి అది పార్ట్ టైమే, దట్ ఈస్ నాట్ ఫుల్ టైం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నారు వెంచర్లు? అంటే ఈ బిజినెస్ వదులుకుంటే మీ కుటుంబం అంతా కూడా దింపారు అందులో. బిజినెస్ వదులుకుంటే మాకు బ్రతుకుదెరువు లేదండి, మా ఎస్టాబ్లిష్మెంట్ నడవాలన్నా మేము. సో బిజినెస్ ఈజ్ ద బేస్. ఇక్కడ ₹1 వస్తేనే అక్కడ పబ్లిక్ సర్వీస్ చేయగలుగుతాం, దట్ ఈస్ వన్ పార్ట్.
ఇప్పుడు మేము అంటే మొదటి నుంచి మేము ఎక్కువ హైదరాబాద్లోనే మా వ్యాపారం మొత్తం అండి. మధ్యలో నేను ఆంధ్రాలో ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా రోజు పొద్దున్న లేచి నుంచి రాత్రి దాకా రాజకీయం అవుతుంది, డైవర్షన్ లేదు అని అక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ మొదలుపెట్టామండి. ఆంధ్రాలో కూడా 20 ప్రాజెక్ట్స్ చేశాము. ఆ తర్వాత నేను 2008లో మళ్ళీ హైదరాబాద్లో అంటే భారీగా ఎస్టాబ్లిష్ చేసాం. మధ్యలో తగ్గించాము భారీగా, మళ్ళీ ఇదే బెటర్ ప్లేస్లే, హైదరాబాదే బెటర్ ప్లేసు అని ఇక్కడ మొదలుపెట్టామండి. సో కంటిన్యూస్ ఇప్పుడు మేము శంకరపల్లి సరౌండింగ్స్లో ఉన్నామండి. ఒక 6 ప్రాజెక్టులు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉంది. కంటిన్యూ ఇదే ప్రాసెస్ సార్ మేము మా ఎస్టాబ్లిష్మెంట్. మా అబ్బాయి కూడా ఇదే ఫీల్డ్లో చేసుకుంటాం. ఇద్దరం ఇదే పిన్ని. మా దగ్గర స్టాఫ్, ఇంజనీర్స్, ఎవ్రీథింగ్ ఉంది. అదే లో ప్రొఫైల్. ఎక్కడ చేస్తున్నారంటే మీరు? శంకరపల్లి మున్సిపాలిటీలో ఉందండి ఒక ప్రాజెక్టు. ఆల్రెడీ 3 కంప్లీట్ చేసాం, ఒకటి ఉంది లేఅవుట్ అది. తర్వాత శంకరపల్లి నుంచి 1 కిలోమీటర్లో చందిపాని ఉంటుందండి, అక్కడ ఉన్నాయి మా ఒక 100 ఎకరాలు అక్కడ ఉన్నాయండి. శంకరపల్లి నుంచి మళ్ళీ ముందుకెళ్తే మేతాబ్ ఖాన్ కూడా అని ఉంది, గంగారం చక్రంపల్లి అని ఉందండి, లేకపోతే నవాబ్పేట అని ఉందండి. ఇక్కడ అన్ని చోట్ల ఆలూరు విలేజ్ ఉందండి, పర్వేద ఉంది. దాదాపు 10-12 గ్రామాల్లో శంకరపల్లి మండలంలో మా ప్రజెన్స్ ఉంది సార్. ఒక మండలం అంటే 22 గ్రామాలు ఉంటాయి, 50% గ్రామాల్లో మా ప్రజెన్స్ ఉంది. వీళ్ళందరికీ మీరు ల్యాండ్ తీసుకున్నారు కదా, మీరు ఫస్ట్లో ప్రొసీజర్ చెప్పారు, అదే విధంగా తప్పకుండా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలండి, వేరే ప్రొసీజరే లేదు. కాంపౌండ్లు కట్టారు అన్నిటి? అంతే, కాంపౌండ్ వల్ల లేకుండా నా ప్రమిసెస్లోకి నేనే వెళ్ళనండి. నేను డబ్బులు అడ్వాన్స్ పంపిస్తాను, మా స్టాఫ్ వెళ్ళి కడతారండి. ఆ తర్వాత నేను కాల్ పెడతాను సార్, లేదా పెట్టను. అంటే చిన్న డిస్ప్యూట్ కూడా మేము ఎంటర్టైన్ చేయమండి. ఇప్పుడు జనరల్ మీరు మార్కెట్లో వంట చేసుకోవాలంటే బియ్యం తెచ్చుకోవాలి సార్. అంటే ఇప్పుడంటే నెలకు 2 నెలలు సరిపోని తెచ్చుకుంటున్నాం. పాత రోజుల్లో ఏ పూటకు ఆ పూట తెచ్చుకునేవాళ్ళం. పని చేసుకోవాలి, 6 కిలో బియ్యం తెచ్చుకోవాలి, టక్కన వండుకోవాలి, తినాలి. ఈ తెచ్చుకునే బియ్యంలో మళ్ళీ మీరు ఒక అరగంట రాళ్ళు ఏరాలి, మెరుగులు ఏరాలి అంటే ఇబ్బంది కదా, సమయం వృధా, ఆలస్యం అవుతుంది. సో మేము కూడా అట్లన్నిటికీ తావియం సార్. పర్ఫెక్ట్ ప్రాపర్టీ ఉంటేనే మేము పోతాం. అది మీరు రూపాయిది ₹10 ఇస్తానన్నా మేము తీసుకోము. రూపాయి వస్తువుకి ₹10 ఇస్తాం. వి వోంట్ మైండ్, మేము నెగోషియేట్ చేయమండి. మాకు ఇబ్బందులు రావద్దు, సమయం వృధా కావద్దు. మా దగ్గర కొనుక్కున్నవాడికి కూడా ఇది ఒక భారం కావద్దు, సంతోషమే మిగలాలి తప్ప భారం అనవసరంగా కొనుక్కున్నామే, పొరపాటును కొనుక్కున్నామే అనేది రావద్దండి. వాడికి రావద్దు, కొన్నామని మీకు రావద్దు, ఎవరికి రావద్దండి. వాట్ ఎవర్ కమ్స్, వట్టి ధనార్జన కోసం తలనొప్పులు ఎందుకు కొనుక్కోవాలి. సో దట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్, వీ ఫాలో దట్ ప్రిన్సిపల్. ప్లస్ మేము ఎగ్జిక్యూషన్ అంతా మేమే సొంతగా చేసుకుంటామండి, అది మా యూఎస్పీ. డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ మేము ఎవరికి అవుట్సోర్స్ కాంట్రాక్ట్లు ఇవ్వమండి. వాళ్ళకి మా దగ్గర 1000 మంది మ్యాన్ పవర్ ఉందండి, మేమే చేసుకుంటాం. సో అక్కడ దేర్ బై వీ విల్ ఎక్స్ట్రాక్ట్ ద క్వాలిటీ. ఎవరు నో సబ్ కాంట్రాక్ట్, మొత్తం మేమే చేస్తాం. మీ ఇంటికి మీరు ఇటుకలు కొనుక్కున్నట్టు, మీరు ఇసుక కొనుక్కున్నట్టు, మీరే మేస్త్రి కూలిచ్చి పిలుచుకున్నట్టు మేము కూడా అట్లానే చేస్తాం సార్. సో కాబట్టి మాకు అది కాపాడుతుంది వ్యాపారానికి. అంటే కంబైనింగ్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ కదా సార్. ఇప్పుడు ఒక మనిషి ఇంకొకరికి ఇచ్చామనుకోండి, వాళ్ళు నీతిమంతులు అనుకుందాం, ఓ 10% లాభం లేకుండా ఎవరు చేయరు కదా. ఇచ్చేటప్పుడు ₹1,00,000 నేను ₹1,10,000 ఇస్తానే దాతృత్వం నాకు ఉండదు. లక్షలో న్యాచురల్గా మీరు 10,000 మిగుల్చుకొని 90,000 పనే చేస్తారు. దేర్ బై క్వాలిటీ డిటీరియేటెడ్. క్వాలిటీ ఉంటుంది, కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. ఎస్, ఇవాళ కాంపిటేటివ్ మార్కెట్, హార్డ్ ఎర్నింగ్ మనీ ప్రతి వాళ్ళదేదో. సో దానికి క్వాలిటీ ఉండాలి కదా. మీరు వాళ్ళు కొనుక్కున్న తర్వాత 1 సంవత్సరంలో మీరు వెళ్ళి ఇల్లు కట్టుకోవాలంటే రోడ్డు ఉండదు, మీకు ఏది సిస్టమ్ ఫంక్షన్ చేయదు, ఏం ఉపయోగం? అంటే అది రియల్ యూజర్కి కష్టం అవుతుందండి. ఇప్పుడు మీరు చేసిన 5 ప్రాజెక్టులో బాగా సక్సెస్ అయిన ప్రాజెక్ట్ ఇది? మేము 5 కాదు సార్, సిటీలో దాదాపు 80 ప్రాజెక్టులు చేసి ఉంటాం. 80? ఇప్పుడు రన్నింగ్ 5 ఉన్నాయి. రన్నింగ్ 5లో అన్నీ బాగానే ఉన్నాయండి, అన్ని ఎగ్జిక్యూషన్లో ఉన్నాయి. మార్కెట్ ఈ మధ్యన కొంచెం మార్కెట్ స్లో ఉంది. సో అది మేము అబ్జర్వ్ చేసుకోవాలి, తప్పదు. సో మా ఎగ్జిక్యూషన్ నడుస్తూనే ఉంటుంది సార్, మార్కెట్ అనేది మన చేతుల్లో ఉండదు సార్. మొత్తం మీరు చెప్తున్నట్లుగా హైదరాబాద్ సరౌండింగ్ 80 ప్రాజెక్టులు వేశారు. ఇప్పుడు ఇంకా చాలామంది కొనాలనుకుంటున్నారు. సిటీలో మీరే కాకుండా చాలామంది ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్కడ చూసినా 1000 మంది ఉన్నారు. 1000 మంది ఉన్నారు. అవన్నీ కాకుండా మీ దగ్గర ఎందుకు కొనాలి? అంటే అట్లా నా దగ్గరే కొనమని నేను చెప్పనండి. ఒక్కొక్క క్వాలిటీ చాలామంది నాలాంటి వాళ్ళు ఉంటారండి. ల్యాండ్ టైటిల్ పర్ఫెక్ట్ చూసుకునే వాళ్ళు కొన్ని 100 మంది ఉంటారు సార్. పర్మిషన్లు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అన్ని లక్షణాలు అందరి దగ్గర ఉండవు. కాకపోతే మాకున్న నమ్మకం ఏంటంటే అన్ని లక్షణాలు మా దగ్గర ఉన్నాయనే నమ్మకం మాది. అంటే మీ ఐకాన్ ఏంటి అసలు అండి?
హైకార్ అంటే మా బ్రాటప్ సార్, మేము డిపార్ట్మెంట్లో చేసాము. వీ నో ద రూల్స్, వీ నో ద, నేను బేసికల్లీ ఐ మీన్ ఇంజనీర్, ఐ నో ద హౌ టు డెవలప్. ఇప్పుడు ఒక రోడ్డు ఉందండి, రోడ్డుకు ఒక డిజైనింగ్ ఉంటుంది. ఒక R&D ఎగ్జిక్యూటివ్ చేసేటప్పుడు రోడ్ డిజైన్ చేస్తారు వాళ్ళు. వితౌట్ డిజైన్ దే వోంట్ ఫార్మ్ ది రోడ్. అదే వేరే డిపార్ట్మెంట్ చేసినప్పుడు డిజైన్ చేయరండి, వేసుకుంటూ పోతారు. R&B డిపార్ట్మెంట్ రోడ్ వేస్తే మీకు ఒక జనరేషన్ కాలం అంటిల్ మీరేదో తవ్వితేనో వరదొచ్చి కొట్టుకుపోతుందో తప్ప రోడ్డు పోదండి. సో అట్లా ఒక డిజైన్డ్ క్వాలిటేటివ్ డెవలప్మెంట్ ఇస్తేనే తర్వాత బాగుంటుందండి. ఇప్పుడు మీరు ప్లాట్ కొనుక్కున్నారు, రోడ్ లేదు, రేపు ఇల్లు కట్టుకున్నారు, రోడ్ లేదు, అట్లానే బతకాలి. లోకల్ బాడీ ఎప్పుడు వేస్తుందండి? లోకల్ బాడీ దగ్గర అన్ని డబ్బులు ఉండవు, ప్రధాన రహదారులు వేయడానికే డబ్బులు ఉండవు. మీ కాలనీలో వచ్చి మీ గల్లీలో రోడ్ ఎక్కడేస్తాడు? మళ్ళీ దానికి మీరు కౌన్సిలర్ అవ్వాలి, లేకపోతే మీరు, ఇవన్నీ సమస్యలు ఉంటాయండి. అంటే ఇంటికి రోడ్డు ఒకటే కాదు కదండి, చాలా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, డ్రైనేజ్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, ఫైనల్లీ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే మనం చేయగలిగించేస్తాము. లోకల్ మిగిలిన సెక్యూరిటీ సరౌండింగ్స్ ఇవ్వాలి, అంతే కదా. ఆ ఏరియాలో జనసమ్మర్దం ఉండాలి, అప్పుడే కదా సెక్యూరిటీ ఉండేది. అయితే మన లెవెల్లో మనం ఏం చేస్తాం సార్, కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాము, సోలార్ ఫెన్స్ చేసుకుంటాము, సెక్యూరిటీ పెట్టుకుంటాము, గేట్లు వేసుకుంటాము, CCTV కెమెరాలు పెట్టుకుంటాము. ఇవి మన పరిధిలో ఉన్నాయి. అంటే ప్రతి ఫ్లాట్ కూడా మీ ఇల్లు లాగానే కట్టుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎస్, మేము ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ చేస్తామండి, అపార్ట్మెంట్స్ కడతా ఉన్నామండి. 21 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నామండి, హై రైజ్ అపార్ట్మెంట్. ఇప్పుడు విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నామండి, ఒక 2 నెలల్లో ఆడ్లీ గ్రౌండ్ అయిపోతుంది. సో అట్లా ఏదున్నా మా పర్సనల్ ఎగ్జిక్యూషన్, దట్టు నా పర్సనల్ ఎగ్జిక్యూషన్లో నడుస్తుందండి. అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే నేను వేరే వాళ్ళు చేశారని చెప్పను సార్, నేనే చూడలేకపోవడం వల్ల జరిగిందండి, వీళ్ళు రెక్టిఫైడ్ సార్ అని చెప్తామండి. సామాజికంగా అందరూ ఏం చెప్తారు, కింద వాడు చరణ్ చేయలేదు తిడతారు మీ ముందు. మేము అట్లా చేయము సార్, నేను చేయను అట్లా. సో నేనే ఆ రోజు పని ఒత్తిడితో వెళ్ళలేకపోవడం వల్ల, మరి నా పొరపాటు వలన జరిగిందండి. మా కాస్ట్లో మేము రెక్టిఫై చేసి, ఎక్కడైనా జరిగితే, జరగలేదు ఎప్పుడు, లేకపోతే టోటల్ చరిత్రలో 1-2 సంఘటనలు జరిగినాయేమో కూడా వీళ్ళు అబ్లైజ్, మా తప్పు ఒప్పుకుంటాం, చేసి పెడతామండి. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు భారీ ఎత్తున ప్రకటనలు, ఆఫీసులు, ఒక ఈవెంట్లు పెడుతూ చేస్తుంటారు. అదంతా ఇప్పుడు ఎంత చేసిన తర్వాత కూడా లాభం లేకుండా ఏ వ్యాపారస్తులు చేయరు. ఈ ఎక్స్పెండిచర్ అంతా కొనుక్కునే వారిని వస్తుందంట. తప్పకుండా అండి, ఎక్స్పెండిచర్లో సగం పార్ట్ ఎవరు భరాయించరు కదా. అక్కడ పెట్టే ప్రతి పైసా అక్కడ నుంచి తీయాల్సిందే. అపార్ట్ ఫ్రమ్ దట్ దాని మీద నేను ఆశించిన లాభం కూడా నేను తీయాల్సిందే. ఇవన్నీ ఎప్పుడైనా ఉల్టా పుల్టా అయినప్పుడు తగ్గుతాయి అనుకున్నది, అంతే కదా సార్. ఇప్పుడు నేను ఒక బోర్డు పెట్టాను సార్, ఒక హోర్డింగ్ పెట్టాను. హోర్డింగ్ పెట్టాలంటే ఎంత అవుతుందో మీకు తెలుసు. ఇవాళ ఒక 4 రోజులు హోర్డింగ్ ఎంగేజ్ చేయాలంటే 50,000 నుంచి 5 లక్షలు ఉంది. ఆ 50,000 రూపాయలు ఎక్కడ పడుతుంది అంటే ప్రాజెక్టులోనే పడుతుంది. సో ఏదైనా మేము పాంప్లెట్ కొట్టించినా, బ్రోచర్ కొట్టించినా, ఎనీథింగ్ ప్రాజెక్ట్లోనే ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరు చేయరండి. అంటే భోజనాలు కానీ ఎవ్రీథింగ్ సార్, డబ్బులతోనే మనం కొనుక్కున్నట్లు అక్కడ సార్ తప్పదు. మీరు అక్కడ 4 సార్లు వెళ్ళి భోజనం పెడుతున్నారని లేరండి చూడడానికి, తర్వాత మీరే బిల్లు కడతారు. ఇది కామన్ సెన్స్ పాయింట్ అండి. సో వేరే నేనేం చేస్తాను సార్, నేను బోర్డు పెట్టను, బ్రోచర్ కొట్టను. తెలుసుకొని వచ్చి ఎవరైనా అన్న ప్లాటు తీసుకుంటా అంటే సరే తెలుసుకోండి వివరాలని చెప్తాం తప్ప మేము ఇవన్నీ ఎకనమైజ్ చేస్తాం సార్ కాస్ట్లో. అంటే కొంతమంది ఈవెంట్లు పెడుతుంటారు, అన్ని పెడతారు సార్, ఈవెంట్లు పెడతారు, బ్యాంక్ అకౌంట్లు తీసుకెళ్తారు, ఇంకా వేరే వేరే అన్ని అక్కడ వేయాల్సిందే కూడా మన డబ్బులే. ఎస్, ఆయనది కాదు, అది ముందు మీ కావు, తర్వాత మీ. సో మేమేంటంటే సార్ కాస్ట్ కట్ చేస్తాం. మనం ఎక్స్పెండిచర్ ఎక్కడ పెట్టాలి సార్, ల్యాండ్ కొనుక్కునేటప్పుడు పెట్టాలి, తప్పదు, మన చేతుల్లో లేదు. కస్టమర్కి అవసరం లేదు కదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేటప్పుడు డబ్బులు పెట్టాలి, ఈ 2 మెయిన్ థింగ్స్. లేకపోతే ప్రభుత్వం దగ్గర అనుమతులు, ఫీజులు కట్టాలి, లేకపోతే డబ్బు ఎక్కడైనా తెచ్చుకుంటే ₹1-10 వడ్డీలు కట్టాలి. ఇవి ఆల్ ఇంపార్టెంట్. దాని తర్వాత మా స్టాఫ్ జీతాలు ఇచ్చుకోవాలి, మేము బతకాలి. ఆ తర్వాత అదృష్టం బాగుంటే ఓ 1,00,000, 1,00,00,000, 10 కోట్లు మిగిలితే ఏదన్నా ఇంకో వెంచర్ వేసుకోవచ్చు. వెంచరో దాచుకోవటమో ఆస్తి కొనుక్కో ఏదో చేస్తాం. కానీ ఆ కస్టమర్కి భోజనాలు, డాన్సులు మేము పెట్టాలి. మేము అసలు భోజనాలే కాదు సార్, మీరు 3, 4, 5 ప్రశ్నలు వేస్తేనే సమాధానం చెప్తాను. 6వ ప్రశ్న నేను సమాధానం కూడా చెప్పను సార్. అంటే మీరు వేసే ప్రశ్నకి ఇర్రిలవెంట్ కాబట్టి నేను చెప్పను. ఒకళ్ళు వస్తారు సార్, ఇక్కడ ఎంత రేట్ ఏంటండి అంటాడు. సరే నేను వారిని ఏమడుగుతా అంటే, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా మీకు ప్లాట్లు కానీ భూములు కానీ ఉన్నాయండి అని అడుగుతా. అంటే మీరు ఎంత అని అడగటానికి మీకు ఒక అవగాహన ఉండాలి కదా, అంటే యాడ్స్టిక్ ఉండాలి కదా. అవును, దానికి మీకు తెలిసే అనుకుందాం, తెలవదని ఎందుకు అనుకుందాం అడిగిన వాళ్ళని. నేను అడుగుతా, చుట్టుపక్కల మీకు ఎక్కడైనా ఏమైనా ఉన్నాయండి అంటే ఏమి లేవండి అంట.
మరి లేనప్పుడు నాది ఎంత అని నువ్వు ఎట్లా అంటావు? నీకు అసలు ఏముంది, పారామీటర్ ఏముంది చెప్పు. నేను నీకు ఒప్పుకుంటాను. నేను 10,000 ఇక్కడ 1,000 రూపాయలు ఉంది, 2,000 ఎందుకు అమ్ముతున్నావు అంటే ఒక రీజన్ ఉంది. ఆ 1,000 రూపాయలు ఎక్కడుందో చెప్పాలి కదా. ఆ 1,000 రూపాయలు లేనప్పుడు నువ్వు ఊరినే అంటే ఎట్లా అంటే ఇట్ ఈస్ ఇన్సల్టింగ్ ద ప్రమోటర్. అవును. అంతే కదా. మేము డెఫినెట్గా అతన్ని ఖండిస్తానండి. నువ్వు ఇక్కడ కొనడానికి అర్హుడు కావు, డోంట్ ఎంటర్ ఇంటూ మై ప్రెమిసెస్ అని చెప్తానండి. నేనెందుకు చెప్తున్నాను రేట్లు? నా దగ్గర లెక్కలు ఉన్నాయి. భూమి రేట్ ఇంత, ఈ ఖర్చు ఇంత, ఈ ఖర్చు ఇంత, ఇవన్నీ నా దగ్గర లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల్లో నువ్వు ఒక 10%కి ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అంతే కదండి. నాది మొత్తం ఆర్టిఫిషియల్ బిల్టప్ కాదు కదా, మేఘాల్లో చెప్పేది కాదు కదా. నువ్వు చెప్పేది మేఘాల్లో చెప్పేది. ఊరినే ఇంత అంటే ఇంత అంటానికి నేను కొనుక్కున్న భూమి నువ్వు కొనలేదు. నీకు ఎఫర్డబిలిటీ ఉందా లేదా? సార్ మీరు 1,00,00,000 రూపాయలు అంటున్నారు, నా దగ్గర 10 లక్షలు తక్కువ ఉన్నాయి సార్, నాకు శక్తి లేదు సార్ అంటే అది వేరే మాట్లాడు. అవును. నువ్వు ముందు ఇంటిగ్రిటీని డౌట్ చేసి బిల్డర్లు అందరూ దొంగలు అనుకోని అది కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళ అప్రోచ్ చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుందండి బయ్యర్ది. 10 లక్షలు రాగానే నేను ఇండియా అంతా కొనేస్తా అనుకుంటాడు, 10 లక్షలు జేబులో పెట్టుకొని. అసలు వీడిని ఒక్కడనే మోసం చేయడానికి ఇండియా అంతా ఎదురు చూస్తుందని భావిస్తాడు. సో తప్పకుండా వాడు మోసపోతాడు. సో చాలా మంది ఉంటారండి, ఇవన్నీ ఆలోచించరండి, వీటిలో పోరండి. ఓకే అండి, మీరు ఏం చేయగలిగితే చేయండి, మాకు మంచి ప్రోడక్ట్ ఇవ్వండి అని చెప్తారు. అది వాళ్ళతో మాటలు లేకుండానే వ్యవహారం నడిచిపోద్దండి. సార్ మనం ఫైనల్గా వద్దాం. ఫస్ట్లో మీకు ఒక క్వశ్చన్ అడిగా. సామాన్యుడు ఇల్లు కట్టుకొని కోరిక ఉంటుంది, కట్టుకున్న తర్వాత ఇంట్లో జలుబు, దగ్గు, జ్వరం ఏదో ఒకటి వస్తుంటుంది. అంటే ఆ మనిషికి కాదు, ఆ స్థలానికి. అటువంటి లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? అసలు ఏ తరహా జబ్బులు వస్తుంటాయి? సామాన్యంగా సార్ ఏ తరహా జబ్బులు వస్తుంటాయి? ఆ జబ్బులు రాకుండా మనం ఏం చేయాలి? సార్ వ్యక్తికి వచ్చే అనారోగ్య పరిస్థితులే ఆస్తులకు కూడా వస్తాయండి. అది మనం చెప్పలేము. రేపు ఒక్కోసారి సీజన్ ట్రాన్స్మిట్ అయ్యేటప్పుడు జబ్బులు వస్తాయి, దీనికి కూడా చెప్పలేము. ఏ రోజుకి ఆ రోజు ఇబ్బంది తలెత్తినంత వరకు తప్ప ఈ రూపంలో ప్రాబ్లమ్స్ వస్తుందని మనం ప్రెడిక్ట్ చేయలేము సార్. రైట్. దానికి ఏంటంటే ఒకటి, నేను మధ్యలో చెప్పినట్టు అమ్మేవాడు నిజాయితీపరుడు అయి ఉండాలి, మోసపరుడు చేతుల్లో మీరు వెళ్ళకండి. 2, అక్కడ మీరు ఒక్కరే కొనుక్కోరు, మీతో పాటు 100 మంది కొనుక్కుంటారు. ఈ 100 మందిలో ఓ మంచి అసోసియేషన్, మంచి ఒకళ్ళకొకళ్ళు ఒక 100 మంది మీ దగ్గర దొంగ వస్తువు ఉన్నా ఎవడొచ్చి మీరు ఇబ్బంది పెట్టలేడు. మీరు ఒంటరిగా ఉంటే అవతల వాడు ఇబ్బంది పెడతాడండి. సో అంత భయపడాల్సిన అవసరం లేదు సార్. చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, అవి అప్పటికప్పుడు పరిష్కార మార్గం కూడా దాని పక్కనే మనకు కనపడుద్ది. ఇవాళ ఇల్లు ఉన్నవాళ్ళకు ఉంది సార్, లేని వాడికి కూడా ఇల్లు కావాలి. ఇవాళ ఇట్లాంటి మహానగరాల్లో బతకాలంటే ఈ యంగ్ ఏజ్లో మీకు సంపాదన ఉంటుందండి. కొంచెం ఏజ్ పెరిగాక సంపాదన పని చేయలేము, బాడీ పర్మిట్ చేయదు. కాకపోతే బతుకు తెరుగు ఏదో సంపాదించగలుగుతాం. కాకపోతే ఒక ఇల్లు అంటూ ఉంటే బతుకు తెరుగు అనేది చాలా తేలిక మహానగరాల్లో. సో ఎవరికైనా ఒక ఇల్లు వారి స్థాయిని బట్టి, వారి అవసరాన్ని బట్టి, స్తోమతను బట్టి కావాలి ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రాథమిక అవసరం అండి. అవును. సో దానికోసం ఏదో ఎక్కువగా భయపడాల్సిన అక్కర్లేదు. లక్షలో ఒకడు మోసపోతాడు, అందరం మోసపోతే మనం అందరం వెళ్ళాలి ఎట్లా ఉంటామండి? ఉండం కదా సార్, జరుగుతూ ఉంటుంది. దానికోసం మనం భయపడాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితులు ఇవాళ లేవు, చాలా వరకు స్ట్రీమ్ లైన్. ఏ తరహా మోసాలు ఎక్కువ ఎదురవుతుంటాయి? ఏ తరహా అంటే ఒక్కటే అండి, ప్రాథమికంగా మీరు తక్కువకి ఇస్తారంటే వాటి ట్రాప్లో పడమాకండి. రైట్. 1, 2 టైటిల్ ఇవి ఒక 1000, 5000 ఇస్తే లాయర్ గారు చెక్ చేస్తారు. ఈ 5000 వృధా ఎందుకని పోకుండా ఆక్కండి, చూపించుకోండి. ఇవాళ బెస్ట్ అంటారు. ఇదివరకు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద లాయర్లు ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు లాయర్లు చాలా మంది ఉన్నారు, ప్రతి వీధిలోనూ ప్రతి 10 రోడ్లలోనూ ఒక లాయర్ గారు ఉన్నారు. బయట బోర్డు పెట్టి ఉంటారు, మనకి ఎవరి సహాయం అక్కర్లా. వారి దగ్గరికి వెళ్ళండి, నేను ఇది కొనుక్కుంటా అనుకున్నాను అండి, కొంచెం చూసి పెట్టండి సార్ అంటే వాడు చూసి పెడతారు. మనం ఇవన్నీ అవాయిడ్ చేసేస్తాం సార్. 2వ పాయింట్. 3వ పాయింట్ అండి. 3వ పాయింట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు ఎంత ఎక్కువగా బ్యాంకు ద్వారా ఇవ్వగలిగితే అంత మీకు బెటర్. రైట్. డబ్బులు ఇస్తే ఏమైందంటే అండి, ఇవాళ డబ్బులు మీరు ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు, తీసుకోవడానికి చట్టం ఒప్పుకోదు. డబ్బు మీదే అయినా 2 లక్షల రూపాయలు దాటి మీరు ఇస్తే అది చట్ట వ్యతిరేక చర్య. ఇక అక్కడ మీరు ఇచ్చారు, నేను వెనక్కి ఇవ్వలేదంటే దానికి న్యాయమే లేదు. సో అయినంత వరకు బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ ఇవ్వండి, ఫిజికల్ పొజిషన్ చూసుకోండి, చుట్టుపక్కల నలుగురితో మాట్లాడండి. ఈ ఆస్తి మీద మీకు తెలిసిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనండి. ఈ శ్రద్ధ లేకుండా ఎవరినో ఒకరిని గుడ్డిగా నమ్మి ఆడు మధ్యరాత్రి వెళ్ళి చూద్దామంటే ఈడు మధ్యరాత్రి వెళ్ళి చూసి తర్వాత నేను ఇట్లా అనుకోలేదని అప్పుడే ఇవన్నీ తలెత్తాయి సార్. అట్లా చేయకండి.
ఫెయిర్గా కొనుక్కోండి. అనుకున్న దాంట్లో ఒక 1000 రూపాయలు 10,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, మరి తప్పదు కదా. ఇప్పుడు వైద్యానికి వెళ్ళినా ఫస్ట్ టైం మంచి డాక్టర్ గారు దొరకరు మనకి, స్పెషలిస్ట్ దాకా వెళ్తేనే మనం ల్యాండ్ అవుతాం. అట్లా ఇది కూడా అంతేనండి. భయపడాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. యూ మేక్ యూజ్ ఆఫ్ దేర్ సర్వీసెస్. హైదరాబాద్లో 1,50,00,000 జనాభా ఉందండి. 1,50,00,000 జనాభా అంటే యావరేజ్ 4 ఇళ్లకు ఒకటి వేసుకున్నా అంటే 40 లక్షల గృహాలు, గృహాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఎక్కడో ఒక 100,000 కరెక్ట్. సో కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు సార్. పాత రోజుల్లో ఏంటంటే మనకి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇవన్నీ ఉండేవి. ఆ సీలింగ్ యాక్ట్ డివైడ్ చేసి హౌస్ నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా వాటిలన్నిటికీ రెగ్యులరైజ్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. రెగ్యులరైజేషన్ ప్రాసెస్ వచ్చినా రెగ్యులరైజ్ చేసుకోండి. అది కూడా డబ్బులు ఖర్చు పెట్టాలని చేయలేదనుకోండి, రేపు వచ్చి పగల కొడతారు. ఈ తర్వాత పొలిటిసైజ్ చేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తారు. కానీ కొంతమంది అపార్ట్మెంట్ల పైన పెంట్ హౌస్ కూడా ఇదివరకు చేసేవాళ్ళు సార్ గతంలో, ఇప్పుడు లేదండి. ఇదివరకు పైన పెంట్ హౌస్ ఏంటి, కింద చుట్టూ గాలి వచ్చే జాగా కూడా వదిలేవాళ్ళు కాదు. అంటే అప్పట్లో ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ కదా సార్. కాస్ట్ కట్ చేయాలి, బిల్డర్ బాధ బిల్డర్ది. నేను కూడా ఫస్ట్ కుకుట్పల్లి వివేకానగర్ దాటగానే రైట్ సైడ్ ఒక అపార్ట్మెంట్ కొన్నాను సార్. ఆ రోజుల్లో 1,40,000 ఎంతకో కొన్నాను ఫస్ట్ అపార్ట్మెంట్. మా డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసర్ రిజైన్ చేసి మొదలుపెట్టారు, ఆయన దగ్గరే కొన్నాము. సో అప్పట్లో స్టార్టింగ్లో ఇవన్నీ ఉంటాయండి. అన్నీ ఫారెన్ అంత ఎడ్యుకేషన్ లేదు కదా. ఇవాళంటే అందరు పిల్లలు బయటికి వెళ్ళారు, అందరికి అన్నీ తెలుసు. ఆ రోజుల్లో చాలామందికి అసలు ఏమీ తెలియదు. మా చిన్నతనంలో మా దగ్గర మాస్టర్ ఊరు వెళ్ళారని తెలిస్తే ఆయన వచ్చి రాత్రి 10ంటికి వస్తే అప్పుడు దాకా మెలుకొని ఉండేవాడు. అంటే వచ్చి ఆయన ఏమన్నా మనకి బయట జరిగే విషయాలు చెప్తారేమో అని. ఇవాళ మీడియాలు ఫోన్లు లేవు కదా సార్ అప్పట్లో. ఎవరైనా బస్సు ఎక్కి బెజవాడ హైదరాబాద్ వెళ్ళి వెనక్కి వస్తే ఊర్లో చాలా మంది ఎదురు చూసేవాళ్ళు. ఆయన రాగానే చూడాలి, కలవాలి, మాట్లాడాలి. ఏదో చెప్తారు, కబుర్లు చెప్తారు కదా, అక్కడున్న విషయాలు చెప్తారు. దాంతో మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో అట్లాంటి నుంచి ఇవాళ ఎక్కడున్నామండి, ఎవరెవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరెవరిని అడగాల్సిన అవసరం లేదు. ప్రపంచం మన అరచేతిలో ఉంది. సో దిస్ ఇస్ ఎ రెవల్యూషనరీ చేంజ్. భయపడాల్సిన అవసరం లేదండి. ఆస్తులు కొనుక్కోవాలి, ఆస్తుల విలువ పెరుగుతుందండి. ఎంతో కొంత ఆస్తి చేస్తేనే అది మనల్ని కాపాడద్దు. లేకపోతే మనకి ఒకప్పుడు థియరీ ఏంటంటే అండి, రెంటెడ్ హౌస్లో ఉండటం ఉత్తమం అనేది ఉంది. ఇవాళ రెంట్స్ కూడా ఎఫర్డబిలిటీ లేవు సార్. సో సొంత ఇల్లు ఉండాలి, అది ఏదో ఒక రకంగా మనకు కాపాడద్దు. భయపడాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. అక్కడ మనం కక్కుర్తిపడి ఈ 1,000 రూపాయలు లాయర్ గారికి ఎందుకు ఇవ్వాలి, ఇవన్నీ పడితే బాగుండదు. మనమే దెబ్బతింటాం ఇప్పుడు. సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా 4 పాటించండి అంటున్నారు రామకోటే గారు. ముందు ఆ ఇల్లు మందా, అమ్మేవాడిదా కాదా, లేదు ఆ ఇంటి స్థలంలోకి వెళ్ళి చూసి దానికి టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా, అన్నిటికన్నా ఇంపార్టెంట్ లీగల్ ఒపీనియన్ తీసుకొని వెళ్తే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లేదు కొంచెం కక్కుర్తి పడితే చాలా తలనొప్పులు వస్తాయంటూ తనకున్న అనుభవం చెప్తున్నారు. అంతేకాకుండా నేను చెప్పే చాలా స్పష్టమైన విషయం, భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా మోసపోడు. మీరు మాత్రం భూమిని మోసం చేయాలంటే మీరే మోసపోతారంటూ చెప్తున్నారు. ఇది రామకోటే గారు టెక్స్టైల్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.